మొత్తం మీద నిన్న స్థానిక సంస్థల ఎన్నికలపైన ఒక చర్చ జరిగింది మంత్రివర్గంలో. ఈ మంత్రివర్గ సమావేశంలో, మంత్రిమండలి సమావేశంలో నిన్న ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏ నిర్ణయం తీసుకున్నారు అంటే, హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత, హైకోర్టు చెప్పిన తర్వాత, అంటే ఇప్పుడు 3 తారీఖు నాడు ఉంది కదా, నవంబర్ 3 తారీఖు నాడు హైకోర్టు తీర్పు ఉన్నది. ఆ తీర్పు తర్వాత మనం ఏం చేద్దాం, ఏం కథ అని చెప్పేసి మళ్ళొకసారి 7 తారీఖు నాడు, నవంబర్ 7 తారీఖు నాడు ఆలోచించి ఆ తర్వాత నిర్ణయం తీసుకుందామని చెప్పేసి మంత్రిమండలి నిన్న నిర్ణయించింది. క్యాబినెట్ భేటీలో ముఖ్యమంత్రి తర్వాత మంత్రులందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. అంటే స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలా వద్దా అనే అంశం పైన ఇంకా క్లారిటీ రాలేదు. ఒక రకంగా ఇది ఎట్టి పరిస్థితుల్లో అయ్యేది కాదు, పోయేది కాదని చెప్పేసి చాలామంది అంటే నిపుణులు అంటున్నటువంటి మాట. హైకోర్టులో కూడా చుక్కెదురయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఇక ఆ విషయం అక్కడ పక్కకు పెట్టేసిండ్రు. తర్వాత ఇప్పుడు ప్రధానంగా జూబ్లీహిల్స్ ఎన్నికలపైన ప్రధానంగా దృష్టి సారించాలని చెప్పేసి నిర్ణయించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక మరోవైపు చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఎస్ఎల్బీసీకి సంబంధించి పూర్తి చేయడానికి సంబంధించి కానీ తర్వాత ఇంకా కొన్ని అంశాలన్నీ కూడా అవన్నీ డిస్కషన్కి వచ్చినాయి. అది ఒక రకంగా చర్చ జరిగిపోయింది. రావును గారు ఇప్పుడే అందిన వార్త, అంటే ఇప్పుడే కాదు అసలు యాక్చువల్గా తెల్లవారుజామున 3:30 కర్నూలు జిల్లాలో ఒక బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. అగ్ని ప్రమాదానికి గురైపోయి అందులో 40 మంది ఉన్నారంట. ఒక 12 మంది అద్దాలు పగలగొట్టుకుని బయటకు వచ్చేసిండ్రు. మరి ఇంకా కొంతమంది పరిస్థితి ఏందనేటువంటిది కూడా తెలియదు. చాలా దారుణంగా ఉంది. దానికి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ చూద్దాం మనం. కర్నూలు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్కి చెందినటువంటి బస్సు పూర్తిగా దగ్ధమైంది. శుక్రవారం వేకువజామున, అంటే ఇవాళ తెల్లవారుజామున 3:30 అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. తొలుత బస్సు ముందు భాగంలో మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత క్రమంగా బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి. మంటలు చెలరేగడంతో 12 మంది ప్రయాణికులు అత్యవసర ద్వారాన్ని పగలగొట్టి స్వల్ప గాయాలతో బయటపడ్డారట. క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం. ప్రమాదం జరిగిన ప్రాంతంలో భారీ వర్షం కూడా కురిసిందంట. అసలు బస్సు మొత్తం కూడా దగ్ధమైపోయింది. ఇవి చూపించొద్దో తెలియదు కానీ, ఎందుకంటే మనకు ఈ యూట్యూబ్ గైడ్లైన్స్ ఉంటాయన్నమాట. అంటే అగ్ని ప్రమాదానికి తర్వాత బాగా మంటలు ఇవన్నీ కూడా చూపించొద్దని ఒక ఉంటుంది, లెక్క ఉంటుంది దానికి సంబంధించి. అందుకనే మనం కొన్ని చూపించలేకపోతాం అట్లా. ఇంకోట్లా చాలామంది అనుకుంటారు వీళ్ళ దగ్గర విజువల్స్ లేవా అనుకుంటారు, కానీ విజువల్స్ ఉన్నా కానీ కొన్ని చూపించలేకపోతాం. అట్లా గైడ్లైన్స్ ఉంటాయి కాబట్టి. ఇది అగ్ని ప్రమాదానికి సంబంధించి. ఇక మరోవైపు అక్కడ బీహార్ ఎన్నికలకు సంబంధించి మహాగఠబంధన్ అంటే ఏంటిది? కూటమి నుంచి తేజస్వి యాదవ్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిండ్రు అక్కడ బీజేపీ. ఏది మన బీహార్ నుంచి మొత్తం మీద అట్లా కథ కొనసాగుతూ ఉంది బీహార్కి సంబంధించి. ఇక ఏది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ప్రధానంగా 3 పార్టీల మధ్య పోటీ ఉంటుందా అంటే ప్రధానంగా 2 పార్టీల మధ్య పోటీ అయితే కనిపిస్తూ ఉంది. 3వ పార్టీ కూడా కొంతవరకు ప్రభావం చూపెట్టుంటే అవకాశం ఉంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ మోదీ చరిష్మా పైన ఆధారపడి నడుస్తూ ఉంటే, మరోవైపు బీఆర్ఎస్ అయితే అంటే సానుభూతి కలిసి వస్తుందనేటువంటి అంచనాలతోటి బీఆర్ఎస్ వెళ్తూ ఉంది. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ చనిపోయింది కాబట్టి, ఆయన సతీమణికి టికెట్ ఇచ్చారు కాబట్టి కొంతవరకు అది కలిసి వస్తుందేమనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తర్వాత నిన్న మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఫామ్ హౌస్లో ఓ చిన్నపాటి మీటింగ్ పెట్టుకొని చెప్తున్నాడు. అంటే ప్రజలలో పూర్తి అసంతృప్తి వచ్చింది, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పైన పూర్తి అసంతృప్తితో ఉన్నారు, అనవసరంగా ఓటేసి గెలిపించినమా అని చెప్పేసి బాధపడుతున్నారని చెప్పేసి ఆయన బాధపడుతున్నాడు. పెద్ద మనిషి ప్రజలు బాధపడుతున్నామని చెప్పేసి ఆయన బాధపడుకుంటా ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో గెలిపిస్తారు, తర్వాత అట్లాగా ఇట్లయితే అని చెప్పేసి ఆయన ఎప్పుడైనా చెప్తాడు. 119కి 119 మాయే, 100 దాటితే అట్టిట్లా అని చెప్పే లాస్ట్కి వస్తే దెబ్బ పడ్డది. కాకపోతే ఏంటంటే అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో కేసీఆర్ కాకుండా తర్వాత కింద ఉన్నటువంటి నాయకులందరూ కూడా కొంతమంది అహంకారంతో వ్యవహరించారు. పాపం కేసీఆర్ ఒక రకంగా సరే మంచి చేద్దామనుకున్నా చెడు చేద్దామనుకున్నా ఆయన ఒక రకంగా ఉంటే, కాకపోతే కింద ఉన్నటువంటి నాయకులు అహంకారంతో ప్రవర్తించారు. అంటే మేమే ఇక మొత్తం ఈ ప్రపంచాన్ని వేయలేదు, మేమే ఇక మాకంత మించిన తురుంకాన్ లేదనేటువంటి ఒక అభిప్రాయంతో ఉండే, దాంతో దెబ్బ పడ్డది మంచిగా. పాప ఇప్పుడు ఆయన పెద్ద మనిషి అంటా ఉండట, అంటే మనకే మంచిగా ఉందని అనుకుంటాడు. ఎప్పుడైనా ఆయన మనకు మంచిగా ఉందని అనుకుంటాడు. ఎందుకంటే పాపం ఆయన పాజిటివ్ ఆలోచనతో ఉంటాడు కాబట్టి కేసీఆర్ అట్లనే అనుకుంటాడు కాక. ఇక చాలా విషయాలను మనం మాట్లాడుకుందాం. ఇవి ఉంటాయి కదా మద్యం టెండర్లు,
ఈ మద్యం టెండర్లలో కూడా పైసలు బాగా వస్తాయి, 3 లక్షలు పెడదామని చెప్పేసి 2 లక్షలు ఉండే లాస్ట్ టైం 2 లక్షలు ఉంటే దాన్ని 3 లక్షలు చేసిరు. 3 లక్షలు చేస్తే భారీగా ఆదాయం వస్తుందని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే అంటే 100 కోట్లు వచ్చింది, మెల్లగా డేట్ పెంచితే 100 కోట్లు ఎక్కువ వచ్చినట్టుంది ఆదాయం, అంతకంటే ఎక్కువ రాలే. అంటే మద్యం మీద కూడా కొంచెం ఆదాయం సంపాదించాలనేది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తూ ఉంది. ఇక వార్తల్లోకి వెళ్తే ఈనాడు దినపత్రికను చూద్దాం. హైకోర్టు తీర్పు తర్వాతే స్థానికంపై నిర్ణయం, ఇందుకోసం 7న మరోసారి మంత్రివర్గ సమావేశం. 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేయాలని చెప్పేసి నిర్ణయించారట. ఎందుకంటే 40 ఏళ్ళు అయిపోయింది, ఇది 40 ఏళ్ళ కింద స్టార్ట్ చేసింది, ఇప్పుడు కూడా ఇంకా కంప్లీట్ కాలేదు. అక్కడ శ్రీశైలం లెఫ్ట్ కెనాల్కి సంబంధించినటువంటి దానికి 1500 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ప్లాంట్కు తీర్మానం. ఇక కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి పొంగులేటి అని చెప్పేసి మనం అన్నంగా నిన్న ఈ కేబినెట్ నిర్ణయాలన్నింటినీ కూడా అంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఇవన్నీ కూడా ఒక మంత్రి బీసీ మంత్రి చేత చేయిస్తారని చెప్పేసి అన్నాం కదా, అట్లా కాకుండా పొంగులేటి గారితో చేయించిరట. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది. బీసీ రిజర్వేషన్లపై ఇప్పటికే హైకోర్టు మధ్యంతర తీర్పు, సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో న్యాయ నిపుణుల సలహాలు, సూచనల ప్రకారం ప్రభుత్వం ముందుకు వెళ్లాల్సి ఉంటుందని కేబినెట్ నిర్ణయించింది. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం వచ్చే నెల 3న హైకోర్టులో విచారణకు రానుంది కాబట్టి ఆ రోజున వెలువడే ఆదేశాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. వచ్చే నెల 7 తారీఖు నాడు రాష్ట్ర మంత్రివర్గం మరోసారి సమావేశమై స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని కూడా తీర్మానం చేసిందంట నిన్న. అంటే ఇప్పుడు ఎట్లకైనా ఇది కాదు, 3 తారీఖు నాడు మరి హైకోర్టులో విచారణ ఉన్నది, విచారణ ఉంటే మరి హైకోర్టు ఏమంటుంది మరి అదేది దీనికి స్థానిక సంస్థలకు ఓకే అంటదా కాదంటదా, 42% ఇయ్యమంటదా వద్దంటదా అంటే వద్దనే అంటది గ్యారంటీగా. అయితే మరి ఏం చేద్దాం ఏం కథ అనే దానిపైన ఇప్పుడే నిర్ణయం తీసుకుంటే మంచిది కాదు. కాబట్టి 3 తారీఖు దాకా ఆగుదాము, నవంబర్ 3 తారీఖు దాకా ఆగితే హైకోర్టులో ఏదో విచారణలో ఏదో ఒకటి చెప్తుంది. చెప్పిన తర్వాత ఒక 4 రోజులు ఆగి 7 తారీఖు నాడు మళ్ళీ ఒకసారి క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని ఆ తర్వాత నిర్ణయం తీసుకుందామని చెప్పేసి నిర్ణయించిండ్రంట. ఆ తర్వాత ఎస్ఎల్బీసీకి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టున్నారు, తొందరగా దాన్ని కంప్లీట్ చేయాలని. మంత్రుల వ్యవహార శైలిపై వాడివేడి చర్చ జరిగిందంట. కొందరి తీరుపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా, అంటే మంత్రుల మధ్య సఖ్యత లేకుండా తర్వాత కొట్లాడుకుంటున్నటువంటి ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. ఇక అది నమస్తే తెలంగాణ మాత్రం ఇక మొత్తం గుద్దుకున్నారు చంపుకున్నారు అనే కాడికి వచ్చింది, మొత్తం అటు రాసుకొస్తుంది ఆమె, అటు రాసుకొస్తుంది. అయితే ఇట్లా రాసుకొస్తే ఇది కరెక్ట్ కాదు. మంత్రులు అనేటువంటి వాళ్ళు హుందాగా ఉండాలి. తర్వాత ఒకరి మీద ఒకరు ఇట్లా ఆరోపణలు చేసుకుని ఒకరి మీద ఒకరు అజమాయిషీ చేసుకొని ఇవన్నీ చేసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి మాట్లాడినట్ట. దానికి సంబంధించినటువంటి వార్త కనిపిస్తూ ఉంది. కొందరు మంత్రుల వ్యవహార శైలిపై మంత్రివర్గ సమావేశంలో తీవ్ర స్థాయిలో చర్చ జరిగినట్టు తెలిసింది. తాజా సంఘటనలపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పార్టీకి ప్రభుత్వానికి నష్టం కలిగించేలా కొందరి చర్యలు ఉంటున్నాయని, మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పవని స్పష్టం చేసినట్టు తెలిసింది. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎజెండాలోని అంశాలు ముగిసిన తర్వాత అధికారులందరినీ బయటకు పంపించి మంత్రులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమైనట. సుమారు గంటన్నర సేపు రాజకీయ అంశాలు, మంత్రుల మధ్య విభేదాలపై చర్చించినట్టు తెలిసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సహా పలు అంశాలపై ఉప ముఖ్యమంత్రి భట్టి, కొందరు మంత్రులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినట్టు సమాచారం. అయితే మంత్రుల పనితీరు, కొందరు మంత్రుల వ్యవహార శైలి, తాజాగా ఎక్సైజ్ శాఖ వివాదం, ఎక్సైజ్ శాఖలో అక్కడ ఐఏఎస్ ఆఫీసర్కు తర్వాత ఎక్సైజ్ శాఖ మంత్రికి వర్తలేనటువంటి ఉంది కదా, దానిపైన ఇటీవల కొండా సురేఖ ఓఎస్డీ వ్యవహారం, ఇలా అన్నింటిపై వివరంగా చర్చించినట్లు సమాచారం. కొందరు మంత్రుల వ్యవహార శైలిని పరోక్షంగా తప్పుపట్టిన ముఖ్యమంత్రి వారి పనితీరు ప్రవర్తనలో మార్పు రావాల్సి ఉందని చెప్పేసి చెప్పినట్ట, లేకపోతే మంచిగా ఉండదని చెప్పేసి కూడా ఒక రకంగా హెచ్చరికలు జారీ చేసినట్ట ముఖ్యమంత్రి. ఇక రష్యాపై ఆంక్షల కొరడ, ఈవిడ ఆంక్షల మీదనే ఉన్నాడు అసలు. యాక్చువల్గా పరిపాలన లేనట్టుండు మనోడు అసలు. యాక్చువల్గా ఏది అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఈ డొనాల్డ్ ట్రంప్ ఏమో కానీ ఈ ట్రంప్ సలహా కూడా మొత్తం ఆయన మీద యుద్ధం చేయి ఈయన మీద యుద్ధం చేయి అంటుండు. నాకు శాంతి బహుమతి కావాలంటుండు. మళ్ళీ నీవేమనంటే టారిఫ్ విధిస్తా, నీకు అది విధిస్తా ఇది విధిస్తా అని చెప్పేసి భయపెట్టిస్తున్నాడు. నేను భయపెట్టినా మంచిగా, ఇద్దరు పాకిస్తాన్ భారత్ ఉంటే నేను భయపెట్టగానే అబ్బో గజ్జులు వణికేసి యుద్ధం బంద్ చేసిరని అట్లా చెప్పిండు. తర్వాత ఇప్పుడేమో రష్యాకు మొన్నటిదాకా చైనా మీద వేసిండు, 100% వేస్తా 150% వేస్తా అని అది నడుస్తుంది. తర్వాత ఇప్పుడు రష్యా మీద వేస్తా, తర్వాత రష్యా దగ్గర చమురు కొనకుండా భారత్ని కట్టడి చేసినని కూడా మళ్ళీ చెప్పుకొచ్చిండు. వీటి రకరకాలుగా పాపము ఆగమాగం పిస చేస్తున్నాడు. 2 అతిపెద్ద చమురు సంస్థలపై అమెరికా నిషేధం.
ఆర్థిక ఆంక్షలు విధించిన EU. తర్వాత నవంబర్ 21 నుంచి అమల్లోకి వస్తుందంట. ఏది రష్యాపై ఆంక్షలు పెద్దగా ప్రభావం పడబోదని చెప్పేసి రష్యా భావిస్తూ ఉంది. రష్యాపై అమెరికా, ఐరోపా కూటమి అంటే EU ఆంక్షల కొరడా జొలిపించాయి. 2 అతిపెద్ద చమురు సంస్థలపై అగ్రరాజ్యం ఆంక్షలు విధించగా ఆర్థిక ఆంక్షలను EU ప్రకటించింది. ఇవి నవంబర్ 21వ తేదీ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అప్పటిదాకా పుతిన్కు సమయం ఇవ్వాలని ట్రంప్ భావిస్తున్నట. ఒకవేళ నువ్వు ఏది ఉక్రెయిన్ తోటి యుద్ధం ఆపుతావా ఆపకపోతే నీ పని చేస్తా, ఇక్కడ చమురు పైన అదేది ఆంక్షలు విధిస్తా, తర్వాత కొనుగోలు అమ్మకాలు ఉంటాయి కదా ఇవన్నీ, అది యూరోప్ దేశాల్లో ఇవన్నీ కూడా వాటిని నిషేధిస్తా అని చెప్పేసి ఆపేస్తా అని చెప్తున్నానట. టైం అందుకే 21 తారీఖు దాకా టైం ఇస్తున్నా, నువ్వు అప్పటి వరకు వచ్చేసి ఏదైనా చెప్తేనేమో చెప్పు అని చెప్పేసి. రష్యా వాళ్ళు ఏమడుగుతారు, ఒక ప్రాంతాన్ని అడుగుతున్నారు. మనం జమ్మూ కాశ్మీర్ని ఎట్లయితే అడుగుతామో పాకిస్తాన్తో యుద్ధానికి సంబంధించి, రష్యా వాళ్ళు కూడా ఒక ప్రాంతాన్ని అడుగుతున్నారు. ఆ ప్రాంతం ఇచ్చేసి సరిపోతారా బాబు, ఇక నీతో యుద్ధం లేదు బిద్దం లేదని చెప్పేసి అంటే నేను అని చెప్పేసి వాడు ఉక్రెయిన్ వాడు అంటున్నాడు. దీంతో వాళ్ళ మధ్య లొల్లి నడుస్తున్నది. ఆ లొల్లిని ఆపడానికి ఈయన ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. పుతిన్ అనుచితంగా చేస్తున్న యుద్ధానికి ప్రతిగా రష్యాలోని అతిపెద్ద చమురు కంపెనీలు రాస్నెఫ్ట్ తర్వాత లుకాయిస్లపై ఆంక్షలను విధిస్తున్నట్లు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ బుధవారం ప్రకటించారు. వాటికి అనుబంధంగా పనిచేసే డజన్ల కొద్ది కంపెనీలపైన కూడా ఆంక్షలు అమలవుతాయని చెప్పేసి స్పష్టం చేసిండు. నువ్వు ఒకవేళ ఇంటనేమో లేకపోతే నీ మీద ఆంక్షలు వేస్తా అంటున్నాడ. ఏడాది చివరికల్లా రష్యా చమురుకు భారత్ రామ్ చెప్తుందని ఎవరు చెప్తున్నారు, మనం చెప్పడం కాదు, అమెరికా అధ్యక్షుడు చెప్తున్నాడు. చైనా పైన అలాంటి ఒత్తిడే తెస్తాం అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అట్లా మనం కొనమని ఆయన్నే చెప్తున్నాడు. అట్లా కథ నడుస్తున్నది. ఇక త్వరలో సమగ్ర లైఫ్ సైన్సెస్ పాలసీస్ కోసమని చెప్పేసి మంత్రి చెప్తా ఉన్నాడు శ్రీధర్ బాబు. 5 లక్షల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యం, ఇన్వెంట్ ఇన్ తెలంగాణ మా నినాదం అని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు అంటుండు. పెట్టుబడులు పెట్టాలని ఆస్ట్రేలియా కంపెనీలకు పిలుపునిచ్చిందట. తెలంగాణలో త్వరలో సమగ్ర లైఫ్ సైన్సెస్ పాలసీని తీసుకొస్తామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలిపారు. లైఫ్ సైన్సెస్ రంగంలో 2030 నాటికి కొత్తగా 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చి 5 లక్షల మందికి ఉపాధి కల్పించేలా రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లుగా అని చెప్పిండు. ఆస్ట్రేలియా లైఫ్ సైన్సెస్ అత్యున్నత నిర్ణాయక సంస్థ ఆస్ బయోటెక్ విక్టోరియా కూడా ఇది రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహణలో మెల్బోర్న్లో నిర్వహించినటువంటి ఆస్ బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025లో ఎవరు మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడేసి చాలా పెట్టుబడులు ఇక్కడికి తీసుకొచ్చేసి ఒక ఎంతమందికి 5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి చెప్తున్నాడు. మరి గతంలో కూడా చెప్పేది ఎవరు అక్కడ కేటీ రామారావు కూడా, ఆయన కూడా ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 1,00,000 ఉద్యోగాలు వచ్చినాయి, 2 లక్షలు వచ్చినాయి, 3 లక్షలు వచ్చినాయి, మరి 700 వాళ్ళంతా తెలియదు. చెప్పడం మటుకు మాత్రం మస్తుంటుండే, ఇంకా అది మరి కనిపించడం మాత్రం ఉండదు. ఇప్పుడు ఒకవేళ వచ్చిన ఉద్యోగాలలో కూడా మనోళ్ళే పూర్తిగా ఏది ఇప్పుడు ఇది మాదాపూర్లో హైటెక్ సిటీ తర్వాత ఎక్కడెక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా గచ్చిబౌలికి ఇట్లా, వీటన్ని ఐటీ సెక్టార్లు అందరూ కూడా మనోళ్ళే ఉన్నారా అంటే మనోళ్ళు 20% కూడా లేరు. తెలంగాణ వాళ్ళు 20% కూడా లేరు. 80 నుంచి 90% మంది బయట రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. మరి ఎవరికి కల్పించినట్టు ఏందో అర్థం కాదు, కానీ అట్లా కల్పిస్తున్నామని చెప్పమైతే చెప్తారు. మరి సరే, ఇప్పటివరకు ఏం జరుగుతుందో చూడాలి. మరిగా ఇక బీహార్ మహాగఠబంధన్ సీఎం అభ్యర్థి తేజస్వి అంట. ఏది కూటమి అనమాట, మహాగఠబంధన్ అంటే కూటమి. ఉప ముఖ్యమంత్రిగా ముఖేష్ సాహ్నికి అవకాశం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మాట్లాడుకుందాం రమ్మని తుపాకీతో కాల్చిండట వాడు. ఏమని, గోరక్షక్ కేసులో ప్రధాన నిందితుడితో పాటు 3గురిని అరెస్ట్ చేసిండ్రు. అరెస్ట్ చేస్తే ఎక్కడ ఈయనను ఎందుకు కాల్సినావు రా నాయన, నువ్వు అసలు ఎందుకు రా వేస్ట్ ఫెలో అట్లా అనవసరంగా ఎందుకు కాల్సినావు అని చెప్పేసి అడిగితే మాట్లాడుకుందామని రమ్మని చెప్పేసి వాడే పిలిచి కాల్చిండు. ఎందుకు కాల్చిండు అంటే ఇక్కడ గోవులను తరలిస్తున్నారు అనేటువంటి సమాచారం ఇతను ఇచ్చిండు కాబట్టి ఆయన పైన కాల్పులు జరిపినా అని చెప్తున్నాడు వాడు. ఇట్లా జరుగుతుంది కథ. కాల్పులకు గురైన గోరక్షకుడిపైనే నిందలా అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మండిపాటు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక ఐస్లాండ్కు దోమలంట. మొదటిసారి కనుగొన్న కీటక శాస్త్రవేత్త అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఐస్లాండ్ కూడా వస్తున్నాయట, అంతకుముందు లేకుండానేమో దోమలు. కాంగ్రెస్ మోసాలపై ప్రజల్లో ఆగ్రహం, ప్రభుత్వ పాలనపై తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పేసి అనుకుంటున్నాడు కాక. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించారు, సర్కార్ వైఫల్యాల గురించి ఇంటింటికి వివరించాలి,
జూబ్లీహిల్స్లో భరాసా గెలుపు ఇప్పటికే ఖరారైపోయింది. మరి ఖరారైపోయిన ఎన్నికలు ఎందుకు సపరేట్ కూర్చోరు అదిగా కేటీ రామారావుని అన్నని రామారావుని తర్వాత ఇక్కడ ఎవరిని హరీష్ రావుని ఇదంతా ఎందుకు తిరుగుతున్నారు పరిశాన్ ఎందుకు పడతారు సపరేట్ కూర్చోరని చెప్పరాదు ఖరారైపోయినాక ఇంకెందుకు ఇట్లా చెప్తాడు కాక అంతా అయిపోయింది జరిగిపోయింది అన్నట్టుగా అందరూ అనుకుంటారు. భారీ మెజార్టీ సాధనకు ప్రజలతో మమేకం ఇవ్వాలి పార్టీ నేతలకు అధినేత కేసీఆర్ పిలుపు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇవాళ మాట్లాడినట్టుండు ఏడాదికి ఒకసారి 6 నెలలకు ఒకసారి ఎట్లా గుర్తుకొచ్చినప్పుడు మాట్లాడతాడు కాక అత్యవసరమైనప్పుడు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని భరాసా అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు కూడా గడవక ముందే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని చెప్పారు. పల్లెల్లోని రైతులే కాదు హైదరాబాద్ ప్రజలు సైతం చేతుల్లో సైతం ప్రజలు పైసలాడక పరేషాన్లో పడ్డారని పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ వ్యవస్థ కుప్పగూలిందని అసమర్థ పాలనతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో గురువారం ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్ అధ్యక్షతన భరాసా సన్నాహక సమావేశం జరిగింది. ఇందులో పార్టీ అభ్యర్థి మాగంటి సునీత, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మహబూబ్ అలీ, సునీత లక్ష్మారెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులందరూ కూడా పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో ప్రచారం తీరుతునులపై కేసీఆర్కు పార్టీ ఇన్ఛార్జీలు నివేదించినట. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ అలవికాని హామీలు ఇచ్చి అమలు చేయడం లేదని నమ్మి మోసపోయామని ప్రజలు గ్రహించారు. భరాసా ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నామని బాధపడుతున్న సమయంలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది. ప్రజల విజ్ఞప్తులు చాలా స్పష్టతతో ఉన్నారు. అయితే ఇక్కడ జూబ్లీహిల్స్లో భరాసా అభ్యర్థి గెలుపును ఎప్పుడో ఖరారు చేశారు. భరాసా నాయకులు కార్యకర్తలు చేయాల్సిందల్లా అత్యధిక మెజార్టీ కోసం తనలాడు తప్ప ఇంకేం లేదని చెప్పేసి ఎవరు కాక చెప్తున్నారట. మెజార్టీ కోసం ఏంటంటే ఇప్పుడు ఏంది, ఇప్పుడు దానికోసం కాదంట లెక్క, ఆయన అట్లే చెప్తాడు. ఇక డిగ్రీ కోర్సుల్లో సైబర్ భద్రత పైన కూడా ఒక సబ్జెక్ట్ పెట్టాలని చెప్పి చూస్తున్నారట. BA, BCom, BScలో బోధన యూజీసీ తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఒక ఇది ప్రత్యేకంగా కోర్సు పెట్టాలి డిగ్రీలా, ఎందుకనంటే సైబర్ భద్రత పైన. ఎందుకంటే సైబర్ మోసాలు ఇప్పుడు భారీగా జరుగుతూ ఉన్నాయి. పైసలు ఇప్పుడు అలా అకౌంట్లు వేసేస్తే ఉంటాయా పోతాయా ఏమవుతుందో కూడా తెలియదు. జస్ట్ ఏదైనా క్లిక్ చేస్తే పైసలు లక్షలు కోట్ల రూపాయలు మాయమైపోతున్నాయి. కాబట్టి దానికి ఎట్లా భద్రత కల్పించాలి, అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో డిగ్రీలో ఈ పాఠంగా పెడుతున్నట్ట. ఒక మంచి పని ఇది. సైబర్ భద్రతపై మెరుగైన అవగాహన కల్పించేందుకు ఇక సాధారణ డిగ్రీ స్థాయిలోనే విద్యార్థులకు దీన్ని బోధించనున్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు ప్రస్తుతం విద్యా సంవత్సరం నుంచే BA, BCom, BSc కోర్సుల్లో సైబర్ భద్రతను బోధనాంశంగా పరిచయం చేస్తున్నారు. డిగ్రీ స్థాయిలో సాంకేతిక అంశాల కింద 20% సైబర్ భద్రతా పాఠాలు బోధించి సెమిస్టర్ పేపర్లో చేర్చాలంటూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ UGC తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. సైబర్ నేరాలను నియంత్రించేందుకు అవసరమైన నిపుణుల కొరతను అధిగమించేందుకు డిగ్రీ ప్రథమ సంవత్సరం నుంచే ఈ సైబర్ భద్రత పైన సిలబస్ పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నట, చేర్చాలని సిలబస్లో. ఇక ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనూ ప్రాక్టికల్స్ ఉంటాయంట. ఇంతకుముందు ఏముంటుండే సైన్స్ వాళ్ళకు ఇంటర్ సెకండ్ ఇయర్లో ప్రాక్టికల్స్ ఉంటుండే, కానీ ఫస్ట్ ఇయర్లో కూడా ఉండాలని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయించిందట. అన్ని సబ్జెక్టుల్లోనూ 20% అంతర్గత మార్కులు, అంటే ఇంటర్నల్స్ అనమాట, అంటే డైరెక్ట్ లెక్చర్లు వేసుకోవచ్చు. కొత్తగా అకౌంటెన్సీ గ్రూపు, తర్వాత నూతన సిలబస్ భారం తగ్గింపు, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యలో సమూల మార్పులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. పలు సంస్కరణలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. కొద్ది కాలం క్రితం సీఎం సూచనల మేరకు ఇంటర్ బోర్డు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వాటికి ముఖ్యమంత్రి గురువారం పచ్చజెండా ఊపారు. సంస్కరణలన్నీ వచ్చే విద్యా సంవత్సరం 2026-27 నుంచి అమల్లోకి వస్తాయి. ఇప్పటి వరకు కేవలం 2వ ఏడాదిలోనే ప్రయోగ పరీక్షలు, అంటే ఏంటి ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు కూడా ప్రాక్టికల్స్ ఉంటాయంట. ఇవి ముఖ్యమైన నిర్ణయాలు. ఇంటర్లో అన్ని సబ్జెక్టులో 80% రాత పరీక్షకు, మిగిలిన 20% మార్కులు అంతర్గత, అంటే ఇంటర్నల్ మార్క్స్లు ఉంటాయని చెప్పేసి చెప్పింది. ఇంకో ఇది పిల్లగాడు బాగా రికార్డులు చేస్తున్నట. 8 ఏళ్ల రోహన్
జిమ్నాస్టిక్స్లో అదరహో అనిపిస్తున్నాడు. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సాధించాడు. ఈ బుడతడి విశేషాలు హాయ్ బుజ్జిలో లోపల ఉంటాయట. ఇక ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు షెడ్యూల్కు సీఎం ఆమోదం తెలిపిండు. బ్యాంకు ఖాతాకు 4 నామినీలు ఉండాలంట. ఇంతకుముందు ఇద్దరు ఉండేనా ఒక్కరే ఉంటుండే. నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తూ ఉంది. నామినీలు ఒకరే ఉంటుండే గతంలో. అంటే ఒకవేళ ఈ బ్యాంకులో ఖాతా తెరవాలంటే ఒకరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా, ఈ బ్యాంకులో ఖాతా ఉన్న వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి అడుగుతుండే. ఇప్పుడు 4 కావాలంట. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి వెలుగుదిన పత్రిక చూద్దాం. ఇక చైనా మాత్రం వాడు ఏదైనా చైనా అంటాడు. అందుకే వాడు చైనాడు అయినట్టుండు. బుల్లెట్ ట్రైను 453 కిలోమీటర్లట వేగం, గంటకు 453 కిలోమీటర్లు పోతుంది. దాన్ని తయారు చేసిన వాడు. చైనా బుల్లెట్ ట్రైన్ రికార్డు వేగం గంటకు 453 కిలోమీటర్ల స్పీడ్తో ప్రయాణించిన CR-450 షాంఘై చెంగ్డు స్టేషన్ల మధ్య టెస్ట్ రన్ సక్సెస్ అయింది. బుల్లెట్ రైళ్ల వేగంలో చైనా సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఆ దేశం తయారు చేసిన బుల్లెట్ రైలు CR-450 ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన హై స్పీడ్ రైలుగా గుర్తింపు పొందింది. ఈ రైలు ట్రయల్ రన్లోనే గంటకు 453 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. ప్రస్తుతం షాంఘై చెంగ్డు హై స్పీడ్ రైలు మార్గంలో ఈ CR-450 ట్రైన్ను టెస్ట్ రన్ చేస్తున్నారు. ఈ రైలు గంటకు 400 కిలోమీటర్ల వేగంతో నడిచేలా రూపొందించిరట. అయితే ఇది ప్రస్తుతం నడుస్తున్న CR-400 ఫక్సింగ్ రైళ్ల కంటే 50 కిలోమీటర్ల వేగం ఎక్కువ ఉంటుందంట. చూసుకో, గంటకు 453 కిలోమీటర్లట. చూసుకో, మామూలుగా ఇక లెక్క. మరి 100 కిలోమీటర్లు కూడా పోతే లేవో తెలియదు మన రైళ్ళు. ఇక చిన్నారులను చెరబడితే జీవితాంతం జైల్లోనే అని చెప్పేసి కామాంధులపై ఆయుధంగా ఫోక్సో చట్టం, ఫాస్ట్ ట్రాక్ కోర్టులతో త్వరగా జడ్జిమెంట్లు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. జీవితాంతం జైల్లోనే కానీ ఉరిదీసేసారు. అప్పటికప్పుడు ఉరిదీసి పడేసాలి, లేకపోతే ముక్కలు నరికేసాలి కొడుకుని. చిన్నపిల్లల మీద అఘాయిత్యం చేస్తూనే. బాధితురాలి వాంగ్మూలమే శాసనంగా తీర్పులు. 20 ఏళ్లకు తగ్గకుండా జైలు శిక్షలు విధిస్తున్న కోర్టులు. ఈ ఏడాది దాదాపు 124 మందికి శిక్ష ఖరారైంది. నిరుడు 82 మందికి జీవిత ఖైదు విధించిండ్రు. 49 మందికి 20 ఏళ్లకు పైగా శిక్ష. గత 3 ఏళ్లలో 4 ఉరిశిక్ష విధించిండ్రు. ఇది 100% నిజంగా చేసినట్టుగా లేకపోతే ఇటువంటి ఏమైనా తేలితే మాత్రం 100% ఈ శిక్ష విధించాల్సిందే. కాకపోతే కొంతమంది ఏం చేస్తారంటే ఏది కక్షతోటి లేకపోతే ఇక్కడ కేసు పెట్టాలనే ఉద్దేశంతో అటువంటివి కూడా ఫోక్సో కేసులు నమోదవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే కక్షపూరితంగా పిల్లల మీద కేసు పెడితే పిల్లల పేరుతో కేసు పెడితే మొత్తం వారి జీవితం ఆగం చేయొచ్చు అని చెప్పేసి కూడా పెడుతున్నారంట. అటువంటివి మాత్రం కొంచెం చూసి చేయండి. ఎందుకంటే అనవసరంగా చేయని తప్పు కూడా అది శిక్ష అనుభవించే వాళ్ళు ఉంటారు. అటువంటివి చేయొద్దు. నిజంగా ఒకవేళ చేసిందంటే డెఫినెట్గా అప్పుడే ఉరిదీయాలవన్నీ పుక్కలు నరికేసిన పాపం లేదు, అది వేరే విషయం. ఇక గుడ్ టచ్ బ్యాడ్ టచ్లకు తేడా తెలియని అమాయకత్వపు చిన్నారుల మీద లైంగిక దాడులకు తెగబడుతున్న కామాంధులపై ఫోక్సో చట్టం ఆయుధంగా మారింది. పక్కింటి అంకుల్, ఎదురింటి యువకుడు, చుట్టపు చూపుగా వచ్చినటువంటి మామయ్య, బడిలో చదువు చెప్పే టీచరు, ఇలా తెలిసిన వాళ్లే చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడుతుండడంతో ఫోక్సో కేసుల విచారణను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 36 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయగా ఆయా కేసుల్లో సత్వర తీర్పులు వెలువడుతున్నాయి. నల్గొండ కోర్టులో మాత్రం ఆ మేడం ఉంటుంది, ధనాదన్ ఇచ్చుడే ఊరి తీసేసేరు వాడిని ఎట్లేరని చెప్పేసి కథం చేస్తుంది. కాకపోతే అంటే నిజంగా చేసినట్టుకుంటే మాత్రం, నిజంగా అటువంటి జరిగినట్టుంటే మాత్రం 100% వాళ్ళ పని చేయాలి. కానీ కొంతమంది ఇది కావాలని కేసు పెడతా ఉన్నారు. దీన్ని ఫోక్సో కేసు దుర్వినియోగం అవుతుంది కొన్ని సందర్భాలలో. అవి మాత్రం ఆశ చూసి వ్యవహరించాలి. ఎందుకంటే అనవసరంగా నిరపరాధికి శిక్ష వేయడం కూడా కరెక్ట్ కాదు కదా. ఇక ఇంటర్లో అన్ని సబ్జెక్టులకు ఇంటర్నల్స్ అంట. థియరీకి 80, ఇంటర్నల్స్కు 20% మార్కులు. ఫస్ట్ ఇయర్లోనూ ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ ఉంటాయంట. కొత్తగా ACE కోర్సు కూడా తీసుకొస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తారట. ఇక హైకోర్టు తీర్పు తర్వాతే స్థానికంపై ముందుకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. లోకల్ బాడీ ఎలక్షన్స్లో 2 పిల్లల నిబంధన ఎత్తివేత. పంచాయతీరాజ్ చట్టం 2018లో సెక్షన్ 21(3) తొలగింపు. 2028 జూన్ నాటికి SLBC పనులు పూర్తి చేసేందుకు ఆమోదం. ఇక 4 సూపర్ స్పెషాలిటీ దవాఖానాలకు
వేగంగా పూర్తి చేయాలని నిర్ణయం. 1500 మెగావాట్ల బ్యాటరీ విద్యుత్ స్టోరేజ్ ప్లాంట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండ్రు. వచ్చే నెల 7న మళ్ళీ కేబినెట్ భేటీ ఉంది. స్థానికం రిజర్వేషన్లపై డిసిషన్ తీసుకుంటారంట 7 తారీఖు నాడు. కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రులు పొంగిరెడ్డి, జూపల్లి, పొన్నమని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఇద్దరు పిల్లల నిబంధన కోసం అంటే తీసేయాలని చెప్పేసి ఎత్తేయాలని చెప్పేసి గతం నుంచి చాలాసార్లు పోరాటం చేసిండు. తర్వాత అక్కడ అది మండలిలో మాట్లాడిండు, తీర్మాన్ మల్లన్న మాట్లాడిండు. తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా చెప్తే ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించిండు. కాకపోతే కొంచెం డిలే చేసి మొత్తం మీద దాన్ని ఎత్తేసిండ్రు. ఇప్పుడు 3 పిల్లలున్నా, 10 మంది పిల్లలున్నా, 20 మంది పిల్లలున్నా, ఎంతమంది పిల్లలున్నా కానీ స్థానిక సంస్థల్లో ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా, సర్పంచ్గా, తర్వాత ఏది వార్డు మెంబర్గా ఏదైనా కానీ పోటీ చేసేటువంటి అవకాశం ఇప్పుడు ఉన్నది. స్థానిక సంస్థల ఎన్నికలపై వచ్చే నెల 3న హైకోర్టులో విచారణ జరిగిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందంట. ఇక తదుపరి సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు జస్టిస్ బిఆర్ గవాయ్ పదవీ కాలం పూర్తవుతూ ఉంది వచ్చే నెలలో. దాంతో కొత్త సీజేఐ ఎవరే అని చెప్పేసి వాళ్ళు అంటే కొలీజియం ఉంటుంది కదా, కొలీజియం నిర్ణయించిండ్రట. సుప్రీంకోర్టు నూతన సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ నియమితులు కానున్నారు. ప్రస్తుత చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ నవంబర్ 23న అంటే వచ్చే నెల 23న పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో కొత్త సీజేఐగా నియామక ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందంట. సూర్యకాంత్ వచ్చే అవకాశం ఉందంట. ఆయన సీనియర్ ఉన్నట. వెపన్స్ కొనుగోలుకు 79,000 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. త్రివిధ దళాల బలాన్ని పెంచేందుకు రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 79,000 కోట్ల రూపాయలతో శత్రు దేశాల యుద్ధ వెహికల్స్, బంకర్లను ధ్వంసం చేయగలిగే నాగ్ మిసైల్ వ్యవస్థ మార్క్ 2 కొనుగోలుకు ఆమోద ముద్ర వేసేసింది. మొత్తం మీద 79,000 కోట్ల రూపాయలు రక్షణ రంగానికి. అందుకనంటే ఎక్కువ కేటాయింపులు ఉంటాయి. ఎందుకంటే మన దేశంలో మనం రక్షించుకోవడం ఒకటి, ఇతర దేశాల నుంచి మన దేశం కాపాడుకోవడం ఒకటి. దానికోసం అత్యధిక కేటాయింపులు జరుగుతాయి. నిజంగా ఒకవేళ ఈ రక్షణ రంగానికి ఇంత కేటాయింపులు జరగకపోతే, అంత లేకపోతే ఇతర దేశాల నుంచి ప్రమాదం ఉంటుంది. ఒకవేళ అటువంటి ప్రమాదమే లేకుంటే వీటితోటి కావాల్సినన్ని కొన్ని వందల ప్రాజెక్టులు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టుకోవచ్చు ఆ రక్షణ రంగానికి కేటాయించేటువంటి డబ్బులతోటి. కాకపోతే అంటే ఇది కూడా అవసరం కదా. ఇక విమెన్స్ వరల్డ్ కప్ సెమీస్లో ఇండియా వచ్చేసింది. ఓపెనర్లు స్మృతి మందాన, ప్రతికా రావల్ సెంచరీలతో దుమ్మురేపడంతో గురువారం జరిగిన లీగ్ మ్యాచ్లో ఇండియా 53 రన్స్ తేడాతో న్యూజిలాండ్పై గెలిచింది. ఫలితంగా నాకౌట్ పోరుకు అర్హత సాధించేసింది. సెమీస్కి ఓకే అయిపోయింది ఇది ఉమెన్స్ టీం. ఇక జూబ్లీ హిల్స్పై సీఎం ఫోకస్ పెట్టిండట. ఒక్కో డివిజన్కు 2 మంత్రులకు ప్రచార బాధ్యతలు అప్పగించిండు. 25 నుంచి ఇంటింటి ప్రచారం చేయాలనే ఆదేశాలు. ఇవాళ పీసీసీ చీఫ్ మంత్రులతో రేవంత్ రెడ్డి భేటీ, రోడ్ షోలు, సభల ఏర్పాటుకు ప్లాన్ చేయాలని చెప్పేసి సూచించిండట. అక్కడ కేసీఆర్ అక్కడ మాట్లాడేసి మేమే గెలుస్తామని చెప్తున్నాడు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కూడా 100% ఒక్కొక్క డివిజన్కి 2 మంత్రులు ఇన్ఛార్జిగా ఉండండి, తర్వాత అక్కడ బాధ్యతలు తీసుకోండి అని చెప్తా ఉన్నాడట. మొత్తం మీద ఇక్కడ ఎందుకంటే కొంతవరకు ఇక్కడ నవీన్ యాదవ్కి ఎక్కువ అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థికి, ఎందుకంటే బీసీ వాదం బలంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో జూబ్లీ హిల్స్లో ఎక్కడ 3,98,099 ఓట్లు ఉంటే అందులో 96,000 ఓట్లు ఏవి ముస్లింలై ఉంటే, మైనార్టీలై ఉంటే, తర్వాత 2,10,000 చిలుకు 10,000 పైన ఓట్లు కేవలం బీసీలే ఉన్నాయి. కాబట్టి బీసీల ఓటు కీలకంగా మారనుంది. బీసీలు కనుక ఒకవేళ అని చెప్పేసి ఆ ఫీలింగ్ తోటి కూడా నవీన్ యాదవ్కి వేస్తే అంటే ఈజీగా గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ ముస్లింలు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నవీన్ యాదవ్కి ఒక అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే గతంలో ఎంఐఎం పార్టీ నుంచి ఇక్కడ జూబ్లీ హిల్స్లోనే పోటీ చేసి కొంతవరకు ఓట్లు కూడా గట్టినే సాధించిండు. అయితే ఇక్కడ ఎంఐఎం పార్టీ కూడా సహకరిస్తుంది. దాంతోపాటు ముస్లిం ఓట్లు కూడా ఇక్కడ తోడయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నవీన్ యాదవ్కు ఎక్కువ విజయ అవకాశాలు ఉండొచ్చు అనేటువంటి అంచనాలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ప్రచారాన్ని మరింత వేగవంతం చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయడంతో ఇక ఇంటింటి ప్రచారం కోసం సీఎం రేవంత్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 7 డివిజన్లు ఉండగా ఇప్పటి వరకు 2 డివిజన్లకు ఒక మంత్రిని ఉన్నారు. ప్రచార బాధ్యతలు అప్పగించినటువంటి సీఎం తాజాగా ఒక్కో డివిజన్కు 2 మంత్రులను అక్కడ ప్రచార బాధ్యతలు తీసుకోవాలని చెప్పేసి చెప్పిండట. కాబట్టి కొంచెం స్పీడప్ చేస్తూ ఉన్నారు, ఫోకస్ పెడతా ఉన్నారు. అవకాశాలు అయితే ఉన్నాయి అంటున్నారు. మరి ప్రధానంగా ఇక్కడ ఏది
నవీన్ యాదవ్కు తర్వాత ఇక్కడ ఎవరు సునీతకు మధ్య పోటీ ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే సునీత కంటే సానుభూతి ఓట్లు మాగంటి గోపినాథ్ అక్కడ బీఆర్ఎస్ నుంచి ఉండే కదా ఎమ్మెల్యే, కాబట్టి ఆయన చనిపోయింది కాబట్టి భార్యకు సానుభూతి ఓట్లు కొంతవరకు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ నవీన్ యాదవ్కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఇక ఇంటర్లో అన్ని సబ్జెక్టులకు ఇంటర్నల్స్ ఉంటాయంట. ఇగో మళ్ళీ జూబ్లీహిల్స్ మీద కాక కూడా వచ్చేసిండు బయటకు. పులి బయటకు వచ్చింది. పులేనా సింహమా ఏంటిది అది? పులి ఆయన్నే సింహం ఆయననా? రెండు ఆయన్నే. ఇక జూబ్లీహిల్స్లో గెలిస్తేనే పార్టీకి భవిష్యత్తు, చక్కదనంగా నడిచే బీఆర్ఎస్ సర్కార్ను పోగొట్టుకున్నామని జనం బాధపడుతున్నారట. కాక బాధపడుతున్నాడు. చక్కదనాల బీఆర్ఎస్ని పోగొట్టుకున్నామని బాధపడుతున్నారట. అంగలారుస్తున్నారు ప్రజలు. కాక అంగలారుస్తున్నాడు పాపం. ఉప ఎన్నికలో మనల్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. 10 ఏళ్ళు పస్తులుండి పైసా కూడబెట్టినాం. పస్తులున్నాడట కాక, తినలేదు 10 ఏళ్ళు. పస్తులు అంటే ఏంటిది? ఉపాసం ఉన్నాడట. ఉపాసం ఉండి ఏం తినకుండా కాక మొత్తం అటుకులే బుక్కిండో అప్పులే చేసిండో కొడుకు తెలంగాణను ఆగం చేసిండు. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి పెట్టిండు. మళ్ళీ పైసా కూడబెట్టి పస్తులున్నామో ఏం చేసినామో ఉపాసం ఉన్నామో అంటుండు కాక. ఈ డైలాగ్ ఎప్పుడు మాత్రం నిజంగా అద్భుతమైన మనిషి. అందులో ట్రైనింగ్ అనేది ట్రైనింగ్ తీసుకుంటే మాత్రం పిచ్చి లేపొచ్చు, అట్లుంటుంది లెక్క. ఆయనకున్న అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి, కానీ కింద కేడర్ అంతా మొత్తం నాశనం చేసింది పాపం. 10 ఏళ్ళు పస్తులుండి పైసా కూడబెట్టినాం. ఇప్పుడు ఆర్థిక వృద్ధిలో తెలంగాణ వెనుకబడ్డదని రిపోర్టులు వస్తుంటే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి పాపం కాకకు. తువాల తీసుకుపోయి తుడవాలి, టవల్ తీసుకుపోయి అని చెప్పేసి బీఆర్ఎస్ చీఫ్ అంటుండు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో 3 గంటల పాటు సన్నాహక సమావేశం నిర్వహించినట్ట. నేతలను పలకరిస్తూ ఉత్సాహంగా కనిపించిన కేసీఆర్ నిన్న కొంచెం సంతోషంగా ఉన్నాడట. కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ఏ అని చెప్పేసి కేసీఆర్ అంటున్నాడు. కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ఏనని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిస్తేనే పార్టీకి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. ఆ విజయమే తెలంగాణతో పాటు బీఆర్ఎస్ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుందని పేర్కొన్నారు. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై గురువారం ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో దాదాపు 3 గంటల పాటు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. బై ఎలక్షన్లో పార్టీ అభ్యర్థి మాగంటి సునీతను గెలిపించేలా కృషి చేయాలని చెప్పేసి గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చిండు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత, జాతీయ అధ్యక్షుడు ఎవరు? కేసీఆర్. జూబ్లీహిల్స్లో గెలిస్తేనే పార్టీకి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి వాస్తవం అది. కాకపోతుందంటే చూడాలి మరిగా, గెలిచే పరిస్థితి అయితే లేదాడా. రహదారులు రక్తసిక్తం, ఒక్కరోజే 5 ప్రమాదాలు, 10 మంది చనిపోయారు పాపం. ఎందుకంటే చాలామంది మనం చాలాసార్లు చెప్తా ఉన్నాము, హై స్పీడ్ పోతా, నేను ఇష్టం వచ్చినట్టుగా స్పీడ్ పోతా అంటే తొక్కితే స్పీడ్ పోతారు బాబు. నువ్వు సైకిల్ తొక్కేదేమన్నా జస్ట్ ఇటు గుయ్యం అంటే పోతూనే ఉంటుంది లెక్క. కానీ మనం ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతాము, ఎంతవరకు చూస్తాము, ఏం కథ మరి. ముందు నుంచి అప్పుడు ధన్మన్ వెహికల్ వస్తే ఎట్లా, లేకపోతే అడ్డం వెహికల్ ఏమైనా వస్తే ఎట్లా, ఆపోజిట్ వెహికల్ ఏమన్నా కొంచెం వాడు అటు అయితే ఎట్లా, దీని మీద ఒక అవగాహన ఉంటే మంచిగా ఉంటుంది. మేము మస్తు పోతాం తొక్కుతాం అంటే తొక్కడం పెద్ద ఎవరికైనా వస్తుంది. కాకపోతే దాన్ని కంట్రోల్ చేస్తామా లేదా, అప్పటికప్పుడు ఏమైనా వస్తే ప్రమాదం జరిగితే ఎట్లా అని చెప్పేసి ఆలోచించుకోవాలి. లేకపోతే జీవితాలు గాలిలో కలిసిపోతాయి. సెకండ్లలో జరిగిపోతున్నాం అనుకున్నంత మొత్తం అనుకోకుండానే. కాబట్టి ఇదొకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే మందు తాగి స్టడీ మొత్తం అంతా ఓకే అని చెప్పేసి ఇంత మందు గుద్ది నడిపిస్తే ఈ స్టడీ అంటే అది అక్కడ స్టడీ అవుతుంది లెక్క. అటువంటివి జరుగుతున్నాయి. ఈ ఓవర్ స్పీడ్ పోవడం, తర్వాత ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తుంటారు కొంతమంది. ఏమవుతుంది, పడ్డది కదా, ఎల్లో సిగ్నల్ పడ్డది ఇంకా రాలేదని చెప్పేసి తీసి గుద్దుతారు. ఇట్లా ఎటువంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి చాలా ఇంపార్టెంట్ ఇది, ట్రాఫిక్ ఆంక్షల పైన అందరికీ అవగాహన ఉండాలి. తర్వాత డ్రైవింగ్ పైన పూర్తి అవగాహనతో ఉండాలి. ఎందుకంటే క్షణాల్లో జీవితాలు మొత్తం కూడా ఆగమాగం అయిపోతాయి, మొత్తం వాళ్ళ కుటుంబాలు మొత్తం కూడా రోడ్డున పడతాయి. కాబట్టి దీనిపైన అవగాహనతో ఉండండి. ఇష్టం వచ్చిన స్పీడ్ పోవడం కానీ, మందు దాగి నడపడం కానీ ఇవన్నీ కూడా చేయకండి. చాలా అవి ఎందుకంటే విషాదం ఉన్నటువంటి కుటుంబాలను మీరు పోయి పలకరిస్తే చెప్తారు వాళ్ళు, ఎట్లయితుందని చెప్తారు వాళ్ళు, ఎంత బాధ ఉంటుందో వాళ్ళకి తెలుస్తుంది. కొంతమంది మనుషులను కోల్పోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ కుటుంబాలను అడగండి చెప్తారు వాళ్ళు ఎట్లుంటుందో, రోడ్డు ప్రమాదాలు జరిగితే ఎట్లుంటుందో. కాబట్టి దీనిపైన ప్రత్యేకంగా ఆలోచించాలి. ఒక్కరోజే 5 ప్రమాదాలు జరిగినాయి, 10 మంది చచ్చిపోయారట పాపం. మంచిర్యాలలో బోలేరో బైక్ ఢీకొని 2 చచ్చిపోయారు. సిరిసిల్లలో స్కూటీని కారును ఢీకొనడంతో 2, సంగారెడ్డి జిల్లాలో బైకును లారీ ఢీకొట్టి 2, ఇక రంగారెడ్డి జిల్లాలో 4 దుర్మరణం, మొత్తం 10 మంది చచ్చిపోయారు. తెలిసినే ఇవి 10 మంది, ఎంతమంది చచ్చిపోతుంటారు. దారుణంగా ఉంటుంది పరిస్థితి.
ఇష్టం వచ్చినట్టుగా బుర్రున ఓడు ఏంది. ఇంకా తల్లిదండ్రులు ఏం చేస్తారంటే జర బలిసిన వాళ్ళు జర పైసలు అటు ఇటు కనిపించినాయి అనుకో, వానికి స్పోర్ట్స్ బైక్ కొనిస్తారు. 5 లక్షలు 8 లక్షలు 10 లక్షలు పెట్టి, కారు రేటు కంటే ఎక్కువనే ఉంటుంది బైక్ రేటు. కొనిస్తే ఇక వాడు పోతాడు. ఇక పోతే ఏమవుతుంది, ఆగమవుతుంది కథ. అప్పటి మటుకు మంచిగానే అనిపిస్తుంది, నా కొడుకు పెద్ద బండి ఎక్కిపోతున్నాడు బుర్రు పోతున్నాడు అని. ఎటో పోతాడు అట్లా చేస్తే. ఇక ఢిల్లీలో 9 గ్యాంగ్స్టర్ల ఎన్కౌంటర్ చేసిరట. గ్యాంగ్స్టర్ అనేది 9 కథం చేసి పడేసిండ్రు, మంచి పని చేసిరు. మోస్ట్ వాంటెడ్ సిగ్మా గ్యాంగ్ మెంబర్ల హతం. బీహార్ ఎలక్షన్స్ ముందు ఢిల్లీ బీహార్ పోలీసుల జాయింట్ యాక్షన్ చేసిరట. ఈ గ్యాంగ్స్టర్లు అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం, సెటిల్మెంట్ చేస్తాం, చంపేస్తాం, పీకేస్తాం అంటే వాళ్ళు పని చేసిరు. ఇక సింగరేణి మట్టిలో అరుదైన ఖనిజాలు లభిస్తున్నాయట. సింగరేణి మట్టిలో ఓసీపీ ఓబీ తర్వాత థర్మల్ ప్లాంట్ బూడిదలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయంట. వెలికితీత కోసం కొత్తగూడెంలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నారంట. ప్లాంట్ ఏర్పాటుకు ఎన్ఎఫ్టీడీసీతో సింగరేణి ఒప్పందం చేసుకుంది. చరిత్రాత్మకమని చెప్పేసి సీఎండీఎన్ బలరాం అంటున్నాడు. సింగరేణి ఓఎస్డీ మట్టి కుప్పల్లోంచి అరుదైన ఖనిజాలు వెలికితీసే దిశగా కంపెనీ కీలక ముందడుగు వేసింది. ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లో బొగ్గు వెలికి తీశాక పక్కన పారబోసేటువంటి ఓవర్ బడ్జెట్ అంటే మట్టి కుప్పలతో పాటు థర్మల్ ప్లాంట్ల నుంచి వచ్చే బూడిదలో సిరియం, లాంతనం, నియోడిమియం, తర్వాత ప్రిసియోడిమియం, గాలోడినియం, ఆ తర్వాత డ్రిస్టోజియం, లుటీనియం వంటి 14 రకాల ఎర్త్ ఎలిమెంట్స్ ఉన్నట్టుగా ఇప్పటికే గుర్తించారట. వీటితోని ఖనిజాలు అమ్ముకుంటే కూడా వీటితో కూడా పైసలు వస్తాయంట. కాబట్టి దాన్ని వెలికి తీసేసి ప్రాసెసింగ్ చేసి పక్కకు పెట్టే పని చేస్తున్నారట. బొగ్గే కాదు ఇవి కూడా ఉపయోగపడతాయని, పైసలు వస్తాయి వాటితో కూడా. ఇక వైన్స్లకు అప్లికేషన్లు 95,285 వచ్చినాయి. గతంలో కంటే 36,000 తగ్గినాయి. అప్లికేషన్లు గతంలో ఎక్కువ వచ్చినాయి. అప్పుడు 2 లక్షలు ఉండే, ఇప్పుడు 3 లక్షలు పెట్టింది రేటు. దాంతో అప్లికేషన్లు తగ్గినాయి, పైసలు పెరిగినాయి, కొంత 100 కోట్లు పెరిగినట్టున్నాయి. దరఖాస్తులతో సర్కార్కు 2,858 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఈ నెల 27న లాటరీ పద్ధతిలో లక్కీ డ్రా ఇస్తారు. ఇక లక్కీ డ్రాలో వచ్చిన వాళ్ళు పోయిన వాళ్ళు బాధపడతారు, వచ్చిన వాళ్ళు మురుస్తారు, అట్లుంటుంది లెక్క. ఇంకా బీఆర్ఎస్ ఎక్కడని ప్రజలు టార్చ్ పట్టుకుని వెతుకుతున్నారని చెప్పేసి కేసీఆర్ అన్నాడు. బీఆర్ఎస్ ఎక్కడుంది ఓట్లు వేద్దాం, అయ్యో బీఆర్ఎస్ మళ్ళీ తీసుకొద్దాం, మళ్ళీ కూర్చోబెడదాం, అసలు కేసీఆర్ ఎటువా ఏం కథ అని చెప్పేసి చూస్తురట. అయితే నేను కూడా పార్టీ కోసం సార్ కోసం వెతుకుతున్నా అని చెప్పేసి సార్ కనిపిస్తారని ప్రజలు వెతుకుతున్నట్టు. ఇక్కడ బీఆర్ఎస్ ఎక్కడ ఉందని చెప్పేసి టార్చ్ పట్టుకుని ప్రజలు వెతుకుతున్నారు, తర్వాత నాయకులు వెతుకుతున్నారు. అంటే మా సారేనని చెప్పేసి ప్రజలు వెతుకుతున్నారట. ఎందుకంటే కనిపిస్తాడు కదా, ఫామ్ హౌస్లో వండుకున్నాడు ఆయన. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. నూతన సీజీఐ ఎంపిక ప్రక్రియ ఆరంభమైంది. వచ్చే నెల 23న జస్టిస్ గవాయ్ పదవి విరమణ ఉన్నది. వారసుడి పేరు సూచించాలని కేంద్రం లేఖ రాసింది. సీజీఐ తర్వాత అత్యంత సీనియర్గా జస్టిస్ సూర్యకాంత్ ఉన్నాడు, ఆయనకే అవకాశం. 2027 ఫిబ్రవరి 9 వరకు ఆయన పదవీ కాలం ఉంటుంది. రోడ్డున పడొద్దు, అనవసర విషయాలకు రాద్ధాంతం వద్దు, ప్రజలు ప్రతిపక్షాల్లో చులకన కావద్దు అని చెప్పేసి ముఖ్యమంత్రి సూచించిందట మంత్రులకు. మీరు కొట్టాడ పెట్టుకోకూరని. అందుకని ఒక దగ్గర కూర్చోబెట్టి ఇద్దరు కొట్టాడ పెట్టుకుంటారని ఉండే. ఎవరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తర్వాత కొండా సురేఖ, ఇటు సీతక్కను కూడా వీళ్ళందరినీ కూడా నిలగలిస్తలేడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే ఆరోపణలు ఉండే. అందుకని ఒక దగ్గర కూర్చోబెట్టి మాట్లాడినట. నిన్న సెట్ అయినట లెక్క. సంఘటితంగా ఉందాం, జరిగిందంతా టీ కప్పులో తుఫానే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచి స్థానిక ఎన్నికలకు వెళ్దాం. మంత్రివర్గ సమావేశంలో మంత్రులకు సీఎం రేవంత్ హితవు. ఇక స్థానికంపై ఏం చేద్దాం, అభిప్రాయాలు అడిగిన సీఎం. హైకోర్టు స్పందన కోసం వేచి చూద్దామని చెప్పేసి అమాత్యులు అంటే మంత్రులు చెప్పిండ్రట. మీడియా సమావేశంలో కలిసి కూర్చున్న కొండా పొంగులేటి ఇక్కడ అందుకే ఫోటో వేసినారు. అదే మా అమ్మాయి వ్యాఖ్యలకు క్షమాపణ చెబుతున్నా, ముఖ్యమంత్రి రేవంత్పై ఆవేశంతో మాట్లాడింది. మాదంతా ఒకే కుటుంబం, సర్దుకుపోయామని చెప్పేసి మంత్రి కొండా సురేఖ అన్నదంట. ఇక హైకోర్టు తీర్పు తర్వాతే స్థానిక ఎన్నికలపైకి నిర్ణయం. ఇవి చిన్న రాసుకొచ్చింది ఇట్లా. 3న హైకోర్టు ఇచ్చే తీర్పును అధ్యయనం చేయాలి. 7న క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. బీసీలకు 42% ప్రభుత్వ లక్ష్యం. కొత్త టెక్నాలజీతో మిగిలిన శ్రీశైలం సొరంగం తవ్వకం. 2027లో నల్గొండకు నీళ్లు. 15,000 మెగావాట్ల బ్యాటరీ విద్యుత్ స్టోరేజ్ ప్లాంటు. ఇక రాష్ట్ర మంత్రివర్గం ఈ నిర్ణయాలు తీసుకుందట నిన్న. ఏది క్యాబినెట్ మీటింగ్లో. లిక్కర్ దందా కల్వకుంట్ల పేటెంట్ అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు.
కేసీఆర్ అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా? కేటీఆర్ అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా? మీ చెల్లెలు ఢిల్లీకి వెళ్ళి లిక్కర్ స్కామ్లో ఇరుక్కోలేదా? మీరు బీజేపీ కాళ్ళపై పడలేదా? నేను లేఖ రాస్తేనే రిజ్వీ వీఆర్ఎస్ తీసుకున్నాడా? ఆయనకు ఏఐజీలో 10 లక్షల వేతన ఆఫర్ వచ్చింది, నిజాయితీ అధికారి అయితే నా లేఖపై స్పందించలేదు ఎందుకు అని చెప్పేసి జూపల్లి కృష్ణారావు ఫైర్ అవుతుండట. క్యాబినెట్ భేటీకి రిజ్వీ కూడా వచ్చిండట. ఇక మద్యం దరఖాస్తుల్లో 2,863 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందట. గతంతో పోలిస్తే ఈసారి 218 కోట్ల రూపాయలు ఎక్కువ వస్తుందట పైసలు. రాష్ట్ర వ్యాప్తంగా 95,436 దరఖాస్తులు వచ్చినాయి. 27న డ్రా ద్వారా వ్యాపారాలు చేస్తారు, లక్కీ డ్రా లాటరీ. ఇక లిక్కర్ షాపుల దరఖాస్తులు గడువు పెంపును వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ వేసినట. అట్టెట పెంచుతారు డేట్ పెంచుతారని. నాగ్ క్షిపణులు టార్పిడోలు 79,000 కోట్ల రూపాయలతో ఆయుధాల కొనుగోలుకు కేంద్రం ఆమోదం చెప్పింది. రక్షణ రంగం బలోపేతం దిశగా నిర్ణయం తీసుకుందట. ఇక బీహార్ మహాగఠబంధన్ సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్ను నిర్ణయించారు. మహాగఠబంధన్ అంటే ఏంటిదంటే కూటమి అనమాట. ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా వీఐపీ అధ్యక్షుడు సహాని, పాట్నాలో ప్రకటించిన అశోక్ గెహ్లట్. గోవుల అక్రమ రవాణాపై సమాచారం ఇస్తున్నారని ప్రశాంత్పై కాల్పులు. ఎట్లా ఎందుకు చేసినట్టు మీరు ఇవన్నీ వివరాలు ఎందుకు ఇస్తున్నారా బాబు అని చెప్పేసి కాల్ చేసిరట. వాడు వివరాలు ఇస్తే కాలుస్తావరా నువ్వు? తొక్కి నారదీయాల కొడుకుని. వివరాలు ఇస్తే తప్పట వానికి. నిందితుడితో ఆయనకు ముందే పరిచయం ఉంది, మాట్లాడుకుందామని పిలిచి ఇబ్రహీం కాల్పులు జరిపినట. వాడు ప్రశాంత్ 5 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు ఆరోపిస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ గంటల వ్యవధిలోనే ముగ్గురిని అరెస్ట్ చేశాం, ప్రశాంత్ ప్రాణాలకు ప్రమాదం లేదని చెప్పేసి సిపి చెప్తా ఉన్నాడు. గోవులతో కోట్ల రూపాయల దందా చేస్తుంటే ఏం చేస్తున్నారు అని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ అడుగుతున్నాడు. ఇక ఫీజు బకాయిల కోసం బీజేపీ పోరుబాట. వచ్చే నెల తొలివారంలో చెలో హైదరాబాద్ అంట. కాలేజీ యాజమాన్యాల సమ్మెకు మద్దతు ప్రకటించింది భారతీయ జనతా పార్టీ. రామచంద్రరావు చెప్తా ఉన్నాడు. ఎందుకనంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ కానీ తర్వాత ఇవన్నీ కూడా ఇస్తలేరు కదా, వాటికి సంబంధించి ఇయ్యని నేను చెప్పేసి ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు సమ్మెకు దిగుతుంటే దానికి మేము మద్దతు ఇస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. ఇక ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు, జనవరి నెలాఖరులో ప్రాక్టికల్స్ ఉంటాయంట. ఇది ఇట్లుంటే రష్యా చమురుపై ఆంక్షల మంటలు చూసుకో. ఇక రోజోటి చేస్తున్నాడు కాక. ఇక రాస్నెఫ్ట్ లూకోయిల్లపై అమెరికా ఆంక్షలు విధించింది. వాటి నుంచి చమురు కొనే విదేశీ సంస్థలపై కఠిన చర్యలు చేపడతామని చెప్పేసి కూడా హెచ్చరించిందట. ఇక ఆసియాన్ సదస్సుకు మోడీ వెళ్ళట్లేదంట. వర్చువల్గా పాల్గొననున్న ప్రధాని ట్రంప్ టార్గెట్ చేస్తారన్న భయం అని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపిస్తూ ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులే లక్ష్యం. 2030 నాటికి లైఫ్ సైన్సెస్ రంగంలో తీసుకొచ్చేలా రోడ్ మ్యాప్నకు కసరత్తు. దీంతో 5 లక్షల మందికి ఉపాధి. మెల్బోర్న్లో అజ్ బయోటెక్ 2025 సదస్సులో మంత్రి దుద్దిల శ్రీధర్బాబు మాట్లాడాడు. మనిషిని బట్టే మందు ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఏఐజీ ఆసుపత్రి వాళ్ళు అంటున్నారు. ఇక ఫార్మకో జినోమిక్స్పై అధ్యయనం జరిపినటువంటి ఏఐజీ వైద్యులు కళ్యాణ్, ఉషతో నాగేశ్వర్ రెడ్డి నిన్న ఫోటో దిగిందట. జబ్బును బట్టి అందరికీ ఒకే మెడిసిన్ సరికాదు, జన్యుక్రమం శరీర తత్వానికి అనుగుణంగా వేర్వేరు మందులు ఇవ్వాలంట. అందుకు వీలు కల్పించేలా ఫార్మా కోజినోమిక్స్ టెస్ట్ అని ఉంటుందంట. అది చేస్తే అన్ని బయటకు వస్తాయట. ఏజీ ఆసుపత్రిలో 5,000 రూపాయలకే ఏఐ ఆధారంగా ఖచ్చితమైన విశ్లేషణ, ఒకసారి పరీక్ష చేసుకుంటే జీవితాంతం ప్రయోజనం ఉంటుందట. ఆ రిపోర్ట్లతో డాక్టర్ వద్దకు వచ్చినా ఖచ్చితమైన వైద్యం అందిస్తారు. 30% మందికి ఒకే మంది సరిపడడం లేదని గుర్తించాం. ఏఐజీ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి చెప్తున్నాడు. సునీత విజయం ఖాయమని చెప్పేసి కేసీఆర్ అంటున్నాడు. ఇక ప్రచారం బంద్ చేయమని చెప్పు కాక, విజయం ఖాయమైనాక భారీ మెజార్టీ లక్ష్యంగా పనిచేయండి, ప్రజలు విజ్ఞతతో ఓటు వేస్తారు, రౌడీ షీటర్ కుటుంబాన్ని ఓడిస్తారు. రౌడీ షీటర్ అని ఎవరిని అంటున్నట్టు ఇప్పుడు నవీన్ యాదవ్ అని అంటున్నాడు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ సమీక్షలో కేసీఆర్. ఇక జూబ్లీహిల్స్ బరిలో 81 మంది ఉన్నారు. ఇప్పుడు మొత్తం 130 మంది నామినేషన్లు తిరస్కరణకు గురైనాయి. అవి స్క్రూటినీలో ఎగిరిపోయినాయంట. ముగిసిన పరిశీలన 17 గంటల పాటు స్క్రూటినీ జరిగింది. ఉపసంహరణకు నేడు ఆఖరి రోజు అంట. ఎవరన్నా 81 మందిలో ఎవరన్నా విడ్రా చేసుకుంటే చేసుకోవచ్చు. స్వతంత్రులను విడ్రా చేయించేందుకు నేతలు యత్నాలు చేస్తున్నారట. విడ్రా చేసేది ఒకటి ఉంటే తర్వాత ఇంకోటి ఏముంటుందంటే ఇప్పుడు ఇది బ్యాలెట్
పేపర్తోనే వేయాలన్నా లేకపోతే ఈవీఎం మిషన్లు వాడాలన్నా? ఈవీఎం మిషన్లు వాడితే 81 మందికి ఎట్లయితుంది? కాబట్టి బ్యాలెట్ పత్రాలు వాడే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. మరి అవి వాడతారో తెలియదు, ఇక చూడాలి. భారతీయులకు చెడ్డ పేరు వస్తోంది, అవగాహన రాహిత్యంతో అమెరికాలో అపఖ్యాతి వస్తుందని చెప్పేసి వీరందరూ కూర్చొని మాట్లాడుకున్నారంట. అమెరికాలోని డల్లాస్లో జరిగిన అవగాహన సదస్సులో పాల్గొన్న ప్రవాస భారతీయులు, ఎందుకంటే అక్కడ వీధుల్లో ఉత్సవాలు, బాణసంచ కాలుస్తురట, పటాకులు కాలుస్తురట, ఇక లౌడ్ స్పీకర్లు బాగా వాడుతురట. మన దగ్గర ఎట్లా వాడుతారో అమెరికాలో అట్లా చేస్తే మనకు చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారు. థియేటర్లో పాలాభిషేకాలు, ఈలలు, డ్యాన్సులు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి కొత్తగా కనిపిస్తుంది పాలాభిషేకాలు, ఈలలు, డ్యాన్సులు చేస్తుంటే. వంటి చేష్టలతో మనపై అమెరికన్లో చిన్న చూపు. ఇక డల్లాస్లో అవగాహన సదస్సులో వక్తలు మాట్లాడిరట. H1B పై $1,00,000 ఫీజు వద్దు, ట్రంప్కు అమెరికా చట్టసభ సభ్యులు బృందం లేఖ రాసిందట. అమెరికాలో నివసిస్తున్న భారతీయులు, మరీ ముఖ్యంగా కొందరు ప్రవాస తెలుగువారి ప్రవర్తనతో భారతీయులకు చెడ్డ పేరు వస్తుంది. కొందరు అవగాహన రాహిత్యంతో వ్యవహరిస్తుండడంతో ప్రవాస భారతీయుల గౌరవానికి భంగం వాటిల్లుతోందని డల్లాస్లో ప్రవాస వాసులకు నిర్వహించినటువంటి అవగాహన కార్యక్రమంలో వక్తలు చెప్పిరట. ఇష్టం వచ్చినట్టు ఏకూరి, పటాకులు కాల్చకూరి, డ్యాన్సులు ఏకూరి, లౌడ్ స్పీకర్ పెట్టకూరి అని ఇజ్జత్ పోదని చెప్పిరట. ఇజ్జత్ పోతుందని. నెత్తి రోడ్డున్న రోడ్లు, ఒకే రోజు 4 వేర్వేరు ప్రమాదాల్లో 8 మంది దుర్మరణం, మృతుల్లో 3 చిన్నారులోనట. రంగారెడ్డి, మంచిర్యాల, సిరిసిల్ల జిల్లాల్లో ఘటనలు జరిగినాయి. ఇంకా చాలా తెలియని ఎన్నో ఉంటాయి. ఇక కార్బైడ్ గన్తో 14 మంది పిల్లలకు అంధకారం అంట. ఏది? ఈ పటాకులు కాలుస్తారు కదా, పటాకులు కాల్చి ఇట్లా ఇట్లా అంటుంటారు కదా, దాంతో కళ్ళు పోయినాయట పాపం పిల్లలకు. మధ్యప్రదేశ్లో దీపావళి వేళ కొన్ని కుటుంబాల్లో విషాదం. కంటి గాయాలతో 3 రోజుల్లో ఆసుపత్రులకు 122 మంది వచ్చిరట. ఈ తుపాకులపై కేంద్రం నిషేధం అయినా అడ్డగోలుగా విక్రయాలు. గన్లు అమ్మిన 6గురిని అరెస్ట్ చేసిరట. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. నాది స్వార్థమైతే చెప్పుతో కొట్టండి, బాన్స్వాడ అభివృద్ధి కోసమే సీఎంను కలిసిన, నా స్వార్థం కోసం మాత్రం రేవంత్ను కలవలేదు. నేను టెక్నికల్గా బీఆర్ఎస్లోనే ఉన్నా, టెక్నికల్గా ఉన్నా కానీ మనసులో మాత్రం కాంగ్రెస్ ఉన్నట్టున్నది. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా ఓకే, ఎందుకంటే స్పీకర్ నిర్ణయం తీసుకోడు, ఎందుకంటే ప్రభుత్వానికి అనుకూలంగా తీసుకుంటారు కదా. అవసరమైతే రాజీనామాకు సిద్ధం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి చెప్తా ఉన్నాడు. నా స్వార్థం అయితే చెప్తూ కొట్టండి అంటుండు. మరి రాజకీయ నాయకులు ఏమైనా మాట్లాడతారు. ఇక మహాగఠబంధన్ సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్, డిప్యూటీ సీఎం అభ్యర్థిగా వీఐపీ అధినేత ముఖేష్ సహాని, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లట్ ప్రకటన, రాహుల్ ఖర్గే కలిసి నిర్ణయం తీసుకున్నట్టుగా వెళ్ళాడట. ఇక ఎన్డీఏ సీఎం అభ్యర్థి ఎవరో ప్రకటించాలని సవాల్ విసిరాడట. పాట్నాలో మహాగఠబంధన్ పార్టీల నేతల సమావేశం, కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఏకాభిప్రాయానికి వచ్చిరట. ఏది? కాంగ్రెస్ కూటమికి సంబంధించి, ఇండియా కూటమి. ఇక ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత, ఈ అంశంపై ఆర్డినెన్స్ జారీ. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల పూర్తికి ఆధునిక టెక్నాలజీ వినియోగించాలని చూస్తున్నట, దానికి సొరంగం తవ్వడానికి. పాత ఏజెన్సీతోనే పనులు కొనసాగింపు. ఇక టీబీఎం విధానానికి స్వస్తి. హైకోర్టు తీర్పు తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకుంటారట. 3 తారీఖు నాడు వస్తే 7 తారీఖు నాడు మరోసారి భేటీ పెడతారట. వచ్చే నెల 7న మరోసారి కేబినెట్ భేటీ. ఇక యుద్ధ ప్రాతిపదికన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు పూర్తి చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పిండట. 1500 ఎనర్జీ స్టోరేజీ యూనిట్ ఏర్పాటు. ఇక రాబోయే 10 ఏళ్ల అవసరాలకు రీత్యా సోలార్ ప్లాంట్లకు ప్రోత్సాహం. తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకున్నది నిన్న మంత్రివర్గంలో. కీలక నిర్ణయాలు ఏంటి? గిదే కీలకం. ఏది? స్థానిక సంస్థలు 42% ఇవ్వాలన్నా వద్దా, ఇప్పుడు పెడదామా తర్వాత పెడదామా ఎలక్షన్స్, తర్వాత పెడితే ఎట్లా, ఇప్పుడు పెడితే ఎట్లా అని చెప్పేసి హైకోర్టు ఏదైతే విచారణ ఉన్నది కదా 3 తారీఖు నాడు, దాన్ని బట్టి మనం నిర్ణయం తీసుకుందామని చెప్పేసి అనుకుంటారట. ఇక అప్పుల్లో మనమే టాప్ ఉన్నామట. ఎవరు? తెలుగు రాష్ట్రాలే టాప్ ఉన్నాయి, తెలంగాణ కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ. అప్పులల్లా మొదటి స్థానంలో ఏపీ, రెండో స్థానంలో తెలంగాణ. 43.07% అప్పులపైనే ఆధారపడుతున్న ఏపీ ప్రజలు. తెలంగాణ పబ్లిక్ 37.02% ఆధారపడుతున్నట. పేద రాష్ట్రాల్లో మన స్థానం 14వ స్థానం ఉంది. తక్కువ రుణభారం ఉన్నటువంటి స్టేటు ఢిల్లీ రికార్డు సృష్టించింది. అక్కడ వాళ్ళు అప్పులు తీసుకోలేదు ఎక్కువ, అత్యంత తక్కువ అప్పులు తీసుకున్నది ఢిల్లీ వాళ్ళట, ఢిల్లీ ప్రభుత్వం. గతంలో ఎవరు? కేజ్రీవాల్ ఉండో, తర్వాత ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం నడుస్తూ ఉందాడ. ఇక ఆ తర్వాత స్థానంలో ఛత్తీస్గఢ్, అసోం, గుజరాత్, జార్ఖండ్ రాష్ట్రాలు. 2020-21 కేంద్ర గణాంకాల్లో సంచలన విషయాలు బహిర్గతం అవుతున్నాయి.
అప్పటికే మొత్తం మీద అప్పులు తక్కువ ఉన్నది ఢిల్లీలంట, అప్పులు ఎక్కువ ఉన్నది ఏపీ, ఆ తర్వాత తెలంగాణ. ఇక ప్రభుత్వం మెడకు రిజ్వీ వివాదం అని చెప్పేసి రిజ్వీ ఏడాదిగా జూపల్లి వర్సెస్ ఐఏఎస్ రిజ్వీ హలోగ్రామ్ టెండర్లపై అంతర్గత వివాదం అంట. రిజ్వీ స్వచ్ఛంద పదవి విరమణ, జూపల్లి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్షాలు, వాటాల పంచాయతీలు అధికారిని బలి చేశారని చెప్పేసి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు బీఆర్ఎస్. మొత్తం వ్యవహారంపై విచారణ జరపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎక్సైజ్ శాఖ అంటే మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నటువంటి శాఖలో అక్కడ ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి రిజ్వీకి సంబంధించి ఆయన స్వచ్ఛంద పదవి విరమణకు సంతకం పెట్టేసిండు. దీంతో ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది. మరి ఏం చేస్తారో చూడాలి. ఇది రాష్ట్ర ఎక్సైజ్ శాఖలో దాదాపు ఏడాదికి పైగా కొనసాగిన మంత్రి జూపల్లి కృష్ణారావు, సీనియర్ ఐఏఎస్ అధికారి రిజ్వీ మధ్య నడిచిన హలోగ్రామ్ టెండర్ల వివాదం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ అంతర్గత పోరు చివరకు ఐఏఎస్ అధికారి రిజ్వీ స్వచ్ఛంద పదవి విరమణ అంటే వీఆర్ఎస్ తీసుకున్నాడు ఆయన, అర్ధాకా అయింది. దాని మీద చర్చ జరుగుతుందంట. ఇక పాత బస్తీలో భారీగా గంజాయి పట్టివేత, పట్టుబడిన గంజాయి విలువ 2,70,00,000 రూపాయలు ఉందట. చూసుకోగా ఏ లెవెల్లో నడుస్తుందో గంజాయి వ్యాపారం. 900 కేజీల గంజాయి సీజ్ చేసిండ్రు, 3 అరెస్టు, డీసీఎం స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని ఏఓబి నుంచి నాసిక్కు తరలిస్తున్నట్లు గుర్తించారట. ఏఓబి అంటే ఆంధ్ర ఒడిశా బార్డర్ నుంచి. ఇక సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ బండ్లగూడ పోలీసుల సంయుక్త ఆపరేషన్ నిర్వహించారట. పాత బస్తీలో మరోసారి పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడింది. సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ బండ్లగూడ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో 900 కేజీలకు పైగా ఎండు గంజాయిని గురువారం స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్లో దీని విలువ 2,70,00,000 రూపాయలు ఉంటుందట. కేదార్నాథ్ ఆలయం మూసివేత, వింటర్ సెషన్ కారణంగా ఆలయం క్లోజ్ చేసిరట. ఎందుకంటే ఇది అక్కడ హిమాలయ పర్వతాలలో ఉంటుంది కాబట్టి ఈ వింటర్ సెషన్ అంటే ఇప్పుడు చలికాలం వస్తుంది కాదు, చలికాలం వస్తుంది కదా, నవంబర్ డిసెంబర్ అయితే ఫుల్ చలి ఉంటుంది. ఈ చలికాలం వస్తుంది కాబట్టి ఇంకా మంచు మొత్తం కూడా కప్పేస్తుంది కాబట్టి అక్కడ ఆలయాన్ని మూసేస్తారు. ఇప్పుడు చివరి రోజు ఉత్తరాఖండ్ సీఎం ధామి ప్రత్యేక పూజలు నిర్వహించిరట. అంతరిక్ష రంగంలో అద్భుత పురోగతి, ఏడాదిలోనూ 200కు పైగా కీలక మైలురాళ్లు ప్రధాని మోడీ నాయకత్వంలో సాధించాం. గగన్యాన్ చివరి దశకు చేరుకుంది. గగన్యాన్ చివరి దశకు వచ్చింది. 85 నుంచి 90% పనులు పూర్తయ్యాయని చెప్పేసి ఇస్రో చైర్మన్ వి నారాయణ అని చెప్తున్నాడు. ఇక జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ గెలుపు, సునీత గెలుపును ప్రజలు ఖాయం చేశారు. మరి ఖాయం అయిపోయిందంట ఆల్రెడీ. పార్టీ నేతలు ప్రజలతో మమేకం కావాలి, కాంగ్రెస్ దుష్టపాలనపై అవగాహన కల్పించాలి. బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేసిండు నిన్న ఫామ్ హౌస్లో. ఇక కాంగ్రెస్ రౌడీ షీటర్ను అభ్యర్థిగా నిలబెట్టిందని విమర్శలు నవీన్ యాదవ్ గురించి అంటున్నారు. ఎర్రబెల్లిలో సన్నాహక సమావేశం నిర్వహించిండు కాక నిన్న. నిరంకుశ పాలనను ప్రజలు మర్చిపోలేదు, జూబ్లీహిల్స్లో ప్రజలు బీఆర్ఎస్కు కర్రుగాల్చి వాత పెట్టబోతున్నారు అని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ అంటుండు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం, కుటుంబ తగాదాలు పరిష్కరించుకోలేని కేటీఆర్ కాంగ్రెస్పై విమర్శలు చేయడం విడ్డూరం, కవిత మాటలకు కేటీఆర్ సమాధానం చెప్పాలని చెప్పేసి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాటల యుద్ధం చేస్తున్నారు వీళ్ళు. ఇక హాట్గా టీఆర్పీ జిల్లా సమావేశాలు నిర్వహిస్తూ ఉంది. తర్వాత ఇవాళ ఇక్కడ రంగారెడ్డి జిల్లా అంటే ఇది ఉమ్మడి హైదరాబాద్ జిల్లా కానీ, తర్వాత అక్కడ ఏది పటాన్ చెరువుకు సంబంధించి అంటే సంగారెడ్డి జిల్లా కానీ చాలా జిల్లాలకు సంబంధించి ఇవాళ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. సమావేశాలు నిర్వహించేసి పార్టీల్లో చేర్చుకోవడం కానీ, తర్వాత మండలాలు, తర్వాత నియోజకవర్గాలకు సంబంధించిన అది ప్రతినిధులను నియమించుకోవడం కానీ ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించి. మొత్తం మీద ఉమ్మడి 10 జిల్లాల్లో ఫస్ట్ మొదటగా చేసి ఉమ్మడి 10 జిల్లాలకు ఇన్ఛార్జీలు పెట్టిండ్రు. ఇన్ఛార్జీలు పెట్టిన తర్వాత ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి జిల్లాలు మళ్ళీ ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా ఉంది, అందులో యాదాద్రి భువనగిరి జిల్లా, తర్వాత సూర్యాపేట, తర్వాత ఇక్కడ నల్గొండ జిల్లా, ఇట్లా జిల్లాలుగా విభజించేసి ఆయా జిల్లాలకు ఇన్ఛార్జీలు పెట్టడం. ఆ తర్వాత ఉమ్మడి జిల్లా అది కొత్త జిల్లాలతో పాటు నియోజకవర్గాలకు, ఆ తర్వాత మండల స్థాయికి, ఆ తర్వాత గ్రామ స్థాయికి, ఆ తర్వాత గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వార్డు అంటే ఇక్కడ బూత్ స్థాయికి కూడా వెళ్ళి మొత్తం కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులేస్తూ ఉంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. అందులో భాగంగా సన్నాహక సమావేశాలు, తర్వాత అందరితోటి మమేకమై ఎవరైతే కలిసి వస్తారో, ఎవరైతే బీసీ వాదానికి మద్దతు ఇస్తారో వాళ్ళందరితో కలుపుకొని మొత్తం కూడా కమిటీలు ఏర్పాటు చేస్తూ ఉంది. అందులో నిమగ్నం అయిపోయింది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. అందులో కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఉమ్మడి 10 జిల్లాల నుంచి అపూర్వ స్పందన, కరీంనగర్లో ఉప్పొంగిన టీఆర్పీ జోరు,
ఇక 2 రోజుల్లోనే జిల్లాల కమిటీలు. ఇక జిల్లా నేతలకు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజనీ కుమార్ దిశానిర్దేశం చేసిండు. ఉమ్మడి ఆదిలాబాద్లో గడప గడపకు టీఆర్పీ. ఇక ప్రోగ్రాంకు పిలుపునిచ్చిన జిల్లా ఇన్ఛార్జ్ కుమ్మ ప్రవీణ్ బీసీ రాజ్యాధికార ఆవశ్యకతపై టీఆర్పీ శ్రేణులకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ కలివేముల నిర్దేశం. ఇక ఇవాళ సంగారెడ్డి జిల్లాలో టీఆర్పీ ముఖ్య నేతల సమావేశం ఉన్నది. హాజరు కానున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి పండల్. నిజామాబాద్లో టీఆర్పీ నాయకులు కీలక సమావేశం పెట్టుకుంటారు. ఇక్కడ హైదరాబాద్ జిల్లాలో కూడా ఇక్కడ కీలక సమావేశం ఏర్పాటు చేస్తూ ఉన్నారు, ఇక్కడ ఎల్బీ నగర్ దగ్గర. ఇట్లా అన్ని జిల్లాల్లో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి ఎవరైతే కలుపుకొని అంటే పార్టీతో కలిసి పనిచేయాలనుకున్న వాళ్ళందరినీ కూడా కలుపుకొని పోతా ఉంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. దానికి హరిశంకర్ ఆయన కూడా పాల్గొంటాడు. ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. ఇక ఇది అప్పుల్లో మనమే టాప్ ఉన్నాము. తర్వాత ఇదంతా కూడా ఇట్లా ఉంటే ఒకసారి 2వ పేజీలో ఏమన్నా చూద్దాం. రాజ్యాంగంలో ఉంటేనే రూల్స్ పాటిస్తారా, వ్యక్తిగత క్రమశిక్షణ అవసరం లేదా అని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం రాసిండు గంటా సోమన్న. రాజ్యాంగం ఏం చెప్తుంది, చరిత్ర మనకు పాఠం చెప్తుంది, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలని చెప్పేసి ప్రత్యేకంగా వ్యాసం రాసిండు. మంచి మంచి వ్యాసాలు రాస్తూ ఉన్నారు. ఇవి చదవండి, ఎందుకంటే ఒక మంచి అవగాహన వస్తుంది, ఒక పట్టు వస్తుంది సమాజం మీద కానీ, చట్టం మీద కానీ, అసలు రాజ్యాంగం మీద కానీ, తర్వాత ఉన్నటువంటి విషయాలపైన పట్టు వస్తే మనం మాట్లాడడానికి కానీ, తర్వాత ఎక్కడన్నా పోయి మాట్లాడితే అరే ఇది కరెక్ట్గా మాట్లాడింది అనేటువంటి అనిపిస్తుంది. ఇవన్నీ అనిపించాలంటే ఏంటంటే ఇటువంటి వ్యాసాలు చదవాలి. ఇక నేటి మాట చూసుకుంటే, ఒరే సిగ్గులోనోడా, ఇంకా ఎన్నాళ్ళు అగ్రవర్ణ నాయకులకు ఊడికం చేస్తావు? ఓ జాతి ప్రయోజనాలు పట్టవా, నీ జాతి ప్రయోజనాలు పట్టవా, నీ వర్గాలకు మేలు చేయవా? ఉద్యమాలు చేయడం బలుగు బలహీన వర్గాల వంతు, వాటి ఫలాలు అందుకోవడం అగ్రకులాల వంత. వాళ్ళు వెనకటి నుంచే విభజించి పాలిస్తున్నారు. ఎంగిలి మెతుకులకు ఆశపడే నీలాంటి సన్యాసులు ఉన్నంతకాలం హక్కుల కోసం కొట్లాడే జాతుల ఉద్యమాలు నీరుగారిపోతాయి. కుల సంఘాలను అడ్డం పెట్టుకొని, కుల పెద్ద మనుషులను అండ చూసుకొని డబ్బులు సంపాదించే వెర్రి లీడర్లను నమ్మితే ఇంకా 100 ఏండ్లైనా ఈ వర్గాలు రాజ్యాధికారం అందుకోవడం అసాధ్యం. అనగారిన జాతుల పేరు చెప్పుకొని పూట గడిపే నీ డమ్మీ లీడర్లను తరిమి కొట్టాలి. నిజాలను నిక్కచ్చిగా మాట్లాడే వ్యక్తులను ప్రశ్నించే గొంతుకలను, ఉద్యమాలను నెత్తిన మోసే మహనీయులను గుండెల్లో పెట్టుకుని ముందుకెళ్లాలని చెప్పేసి పెద్దపల్లి రాజన్న ఆవేశంతో, ఆవేదనతోటి, బాధతోటి, ఒక కసితోటి రాసిండు నేటి మాట. ఒరే సిగ్గులేనోడా అని చెప్పి రాసిండు. కోపం వచ్చి ఇంకెన్నెళ్ళ కాలం బాంచన్ కాలమక్తా అని చెప్పేసి ఆడేంతకాలం ఉంటావు? ఇంత మందు పోస్తే అది దాగి ఊకుంటా, ఇంత బిర్యానీ తినిపిస్తే ఆగుకుంటా ఆడుకుంటూ ఉంటే నీ బతుక ఆనే పోతుంది రా నాయన. కాబట్టి నీ గురించి నువ్వు ఆలోచించని చెప్పేసి మంచి నేటి మాట రాసిండు పెద్దపల్లి రాజన్న. ఇక పత్తి రైతుల మొబైల్ నెంబర్లు అప్డేట్ చేయండి అని చెప్పేసి చెప్తా ఉన్న రాష్ట్ర వ్యవసాయ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ బి గోపి. అకాల వర్షంతో అన్నదాతకు అపార నష్టం జరిగింది, వాస్తవం. గిరిజన సంక్షేమ శాఖలో సీనియర్ అసిస్టెంట్ మాయాజాలం అంట. అక్రమ డిప్యుటేషన్ రద్దు చేసి సూర్యాపేట జిల్లాకు పంపాలని చెప్పేసి ఇట్లా ఇవన్నీ కూడా చేస్తుంటారు కొంతమంది. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈ నమస్తే తెలంగాణ ఏమంటుందో చూద్దాం. ఇక తదుపరి సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ నియామక ప్రక్రియ ప్రారంభమైపోయింది. వచ్చే నెల 23న బీఆర్ గవాయ్ పదవి విరమణ చేస్తూ ఉన్నాడు. కాబట్టి కొత్త సీజేఐని అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా కొత్త ఆయన నియమిస్తూ ఉన్నారు. ఏమైంది? దగాకోరు కాంగ్రెస్ను గల్లాబట్టి నిలదీయాలి. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ విజయం ఎప్పుడో ఖాయం, తేలాల్సింది మెజార్టీని అని చెప్పేసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిన్న అక్కడ ఫామ్ హౌస్లో కూర్చొని మాట్లాడినట్టు వీళ్ళందరితోటి మీటింగ్ పెట్టి. ప్రజలు క్లారిటీతో ఉన్నారు. ప్రభుత్వ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర అసహ్యం, ఏహ్యభావం ఏర్పడింది. నమ్మి మోసపోయామని జనం కోపంతో ఉన్నారు. చక్కదనంగా నడిచే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టుకున్నామని బాధపడుతున్న సందర్భంలో ఈ ఉప ఎన్నికలు వచ్చినాయట. వాళ్లకు ప్రత్యామ్నాయ పార్టీ బీఆర్ఎస్ మాత్రమే. ఈ విషయంలో తెలంగాణ సమాజం ఎంతో క్లారిటీతో ఉన్నదని చెప్పేసి కేసీఆర్ అంటున్నాడట. చక్కదనంగా నడిచే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టుకున్నామని బాధపడుతుంది మీరే. ఎందుకనంటే అహంకారంతో కాక కింద నువ్వు చూడలేదు, వాళ్ళందరినీ అబ్జర్వ్ చేయలేదు, నువ్వు వాళ్ళు ఆగమాగం చేసిండ్రు. లక్షల జీవితాలు ఆగమైనాయి. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రియల్ ఎస్టేట్ కోల్లో తెలంగాణ రాష్ట్రం ముంబై,
ఢిల్లీలతో పోటీ పడే పరిస్థితి ఉండేది. హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూలగొడుతూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని కాంగ్రెస్ పాలకులు మొత్తానికి కుప్పగూల్చిండ్రు. ఈ రంగంలో పనిచేసే లక్షలాది మంది జీవితాలను ఆగం చేసిండ్రని చెప్పేసి బీఆర్ఎస్ అధినేత అంటున్నాడు. వీరు లక్షల ఎకరాలు అయితే కొట్టేసిండ్రు, అటవీ శాఖ భూములు కూడా వదలలేరు అనేది వాళ్ళు చేస్తున్న ఆరోపణ. రేవంత్ దోపిడీ పాలనతో రాష్ట్రంలో ఇప్పటికే గుల్లయింది. 10 ఏళ్ళు పస్తులుండి కాపాడితే 2 ఏళ్లలోనే నాశనం చేశారు. పస్తులు ఉన్నాడట కాక, తినలేదు తాగలేదు, ఇక ఉపాసం ఉన్నాడట కాక. ఇక కారు కావాలన్నా కారు కావాలన్నా బేకార్ కాంగ్రెస్ కావాలన్నా అని చెప్పేసి కేటీ రామారావు అంటున్నట్టున్నాడు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కారు బుల్డోజర్ మధ్య పోటీ, పైన బడేబాయ్ ఇక్కడ చోటేబాయ్ మైనార్టీలకు దగా, లేక మోకా ఇస్తే ప్రజలకు డోకా చేసిన కాంగ్రెస్. మొత్తం ఇవన్నీ కూడా ప్రాసతో రాసుకొస్తుంది. ఈమె వీళ్ళకు స్క్రిప్ట్ రైటర్లు కూడా ఇట్లుంటారు అనమాట. ప్రాస అట్లొస్తే ఇట్లెట్లా అని చెప్పేసి ఇట్లా 138 నామినేషన్లు రిజెక్ట్ చేసిరట. జూబ్లీహిల్స్లో 81 మంది ఇప్పుడు అభ్యర్థులు ఉన్నారు. ఇంకా వాళ్ళు కూడా ఇప్పుడు విడ్రా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇవాళ ఉన్నది అవకాశం ఉంది. కొంతమంది బుజ్జగించి పక్క తీస్తారు కదా. ఇక దండుపాల్యం ముఠాలు నడుపుతున్న మాఫియా రాజ్యం అంట. దోపిడీ బ్యాచ్లకు నాయకుడు రేవంత్ రెడ్డి, సెటిల్మెంట్లకు కేంద్రంగా ముఖ్యమంత్రి ఇల్లు, సీఎం 1000 కోట్లు, మంత్రులు 100 కోట్లు. ఇంత అరాచకం సాగుతుంటే పోలీసులు ఎక్కడా? మీరు అట్లనే సంపాదించరా అన్న రామన్న? మీరు కూడా 1000 కోట్లు 100 కోట్లు వెనకేసుకున్నాను ఒప్పుకుంటున్నట్టే కదా. ఇంత అరాచకం సాగుతుంటే పోలీసులు ఎక్కడా? పోలీసుని ఎట్లా వాడుకురు మీరు? ఆగం చేసి మా మీద దాడి చేస్తే మా మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టలేదే రామన్న? గుర్తుకొస్తలేవు ఇవి? కేంద్రంలోని బీజేపీ స్పందించడం లేదెందుకు? పారిశ్రామికవేత్తలను తుపాకీతో బెదిరిస్తుంటే బజారుకెక్కి మంత్రులు వాటాలొల్లి పెడుతుంటే సీనియర్ అధికారులు భయపడి పారిపోతుంటే పోలీసు యంత్రాంగం ఏం చేస్తున్నది చూసుకోయిగా. కేంద్ర దర్యాప్తు సంస్థలు స్పందించట్లేదెందుకు? ఇంత బలహీన సీఎంను జీవితంలో చూడలేదంట. మీ నాయన్నే బలవంతుడు, బాగా కండలు తిరిగిన యోధుడు. ఇంత బలహీన సీఎం చూడలే అంటుడు. మాది అగ్రికల్చర్, రేవంత్ రెడ్డిది గన్ కల్చర్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అంటున్నాడు. ఇలా మంచిగా ఇట్లా ప్రాసతో రాసిస్తారు ఎవరో ఒకరి స్క్రిప్టు. 100 కోట్ల రూపాయల దందా కోసమే లేబుల్ ఫైట్ అంట. మద్యం హోలోగ్రామ్ టెండర్లలో బిగ్ భాగవతం అని చెప్పేసి ఇక్కడ మంత్రికి తర్వాత ఇక్కడ కింద జరిగిన దానిపైన ఇదే ఖాతా నడుస్తుందని చెప్పేసి ఈమె కథనం వేసుకొచ్చింది. మన గుట్టు మనమే రట్టు చేస్తే ఎట్లా? మంత్రుల మధ్య పరస్పర ఆరోపణలు లేంది, ఒకటి తర్వాత మరొకటి వివాదాలు ఎందుకు? ఇట్లా రచకెక్కడితే మీతో పాటు అందరికీ చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి ముఖ్యమంత్రి అన్నట్టుగా ఒకటి వార్త రాసింది ఆమె. పోచారం పచ్చి అబద్ధం, తాను బీఆర్ఎస్లోనే ఉన్నానంటూ వ్యాఖ్య. రేవంత్ సహకరిస్తానంటేనే కాంగ్రెస్లోకి వెళ్ళాలని వెళ్ళడి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఆయనేమో అలా మంచిగా ఆయన పొంగులేటి ఆయన పోచారం శ్రీనివాసరెడ్డి ఏమంటున్నాడు, నేను నా కోసం వస్తే చెప్పు తీసుకొని కొట్టున్నాను అంటున్నాడు. మళ్ళీ ప్రమాణం చేస్తున్నాడు ఆయన. వీళ్ళేమి ఇట్లా రాస్తున్నారు. ఎవరు నమ్మాలో అర్థం కాని పరిస్థితి. ఇక అంత పిచ్చోళ్ళు ఎవరంటే ఇక సాధారణ ప్రజలే దీన్ని నమ్మినోళ్ళు. ఈయన నమ్మినోళ్ళు, ఆయన నమ్మినోళ్ళు. ఇది కామెడీ ప్రభుత్వం, మేము కమెడియన్లం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఎందుకు అయ్యానో, దీనికి ముందో తర్వాతనో ఎమ్మెల్యే అయితే బాగుండు. ఒక్క పని కావట్లేదు, కార్యకర్తల్లో చులకన అయినమని చెప్పేసి ముఖ్యమంత్రికి సన్నిహితుడైన ఓ ఎమ్మెల్యే ఆవేదన అని చెప్పేసి ఈమె ఆవేదన వ్యక్తం చేస్తున్నది. ఆ ఎమ్మెల్యే పేరు రాయాలి కదా నిజంగా ఆవేదన వ్యక్తం ఉంటే. కేసీఆర్తోనే హైదరాబాద్ అభివృద్ధి, 2 సార్లు సీఎంగా తెలంగాణను సుపరిపాలన అందించాడు. నువ్వైనా అక్కడ నీ పని అయింది, ఇక్కడ ఈయన పని అయింది. ఆయన్నే మంచోడని చెప్తున్నట్ట. ఈయన ఓడిపోయిన ఆయన గురించి మంచోడని చెప్తున్నాడు. స్థానికంపై 7న నిర్ణయం, 2 పిల్లల నిబంధనలు ఎత్తివేస్తూ ఆర్డినెన్సు, ఎస్ఎల్బీసీ టన్నెల్ తవ్వకానికి గ్రీన్ సిగ్నల్, వేగంగా సూపర్ స్పెషాలిటీ దవాఖానల పనులు, రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో వివరాలని చెప్పేసి ఇక అంటున్నారు. ఎక్కడ కూడా బీసీల గురించి సంబంధించి కానీ ఇదని రాయలేదు ఈమె. ఆ నిర్ణయాలు రాయదు ఈమెకి ఇష్టం ఉండదు. 27 నుంచి బీసీల రిలే దీక్షలు, నవంబర్ 5 వరకు జిల్లా మండల కేంద్రాలు చేపట్టాలని చెప్పేసి బీసీ సంక్షేమ సంఘం నేతలు పిలుపు. రాజ్యాంగ సవరణతోనే 42% రిజర్వేషన్లు సాధ్యమని చెప్పేసి మధుసూదనాచారి అంటుండు. మరి ఏం చేసిన మధుసూదనాచారి గారు? మీరు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నారు కదా, అప్పుడు కేసీఆర్ని ఎందుకు చేస్తలేవే కాకా అని చెప్పేసి అడగకపోతేవిగా. ఇప్పుడు గుర్తుకొస్తుంది, ఎందుకంటే ఇప్పుడు ఇట్లా ఉంటుంది అన్నట్టు లెక్క. అధికారం పోయిన తర్వాత అన్నీ గుర్తుకొస్తాయి మనుషులకు. పద్మనాభస్వామి కుంట దర్జాగా కబ్జా,
300 కోట్ల రూపాయల విలువైన ఆలయ భూమికి ఎసరు పెడుతురట. కోర్టును ఆశ్రయించి చెరువు అభివృద్ధి పనులకు చెక్కు. అధికార పార్టీ ముఖ్య నేతలతో కలిసి కబ్జాకు యత్నం. ఈ భూమి దేవాదాయ శాఖదేనంటున్న ప్రభుత్వ శాఖలు అక్రమార్కులకు సహకరిస్తున్న దేవాదాయ శాఖ అధికారులు హైడ్రాకు ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యమని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది ఇది ఈమె చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద ఇక బీసీలకు రిజర్వేషన్కి సంబంధించి ఇక్కడ ఏం చేద్దాం, ఏం కథ, అసలు యాక్చువల్గా ఇప్పుడు నిర్ణయం తీసుకుందామా వద్దా అనే దానిపైనే చర్చించిందంట. తర్వాత ఎస్ఎల్బీసీ అంటే కాలువకు సంబంధించి ఎస్ఎల్బీసీ కాలువని ఎట్లా పూర్తి చేద్దాం, ఎందుకంటే అది సొరంగ మార్గం ద్వారా వేయాలి. ఆ సొరంగ మార్గం చేసేదానికి ఇప్పుడు 40 ఏళ్ళు అయిపోయింది, ఆల్రెడీ 43 ఏళ్ళు అవుతుంది. ఇప్పటి వరకు కూడా అతి లేదు గతి లేదు. ఆ సొరంగ మార్గం పూర్తి అయితే లేదు. తర్వాత అది నీళ్లు పంపించే ప్రయత్నం జరుగుతలేదు. కాబట్టి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి, 2 సంవత్సరాల్లో కంప్లీట్ కావాలని చెప్పేసి అనుకుంటున్నారంట. మరి ఎంతవరకు అవుతుంది ఏం కథ అనేది చూడాలి. టెక్నాలజీ కూడా కొత్తది వాడతామని చెప్తున్నారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అది ఉంటుంది కదా, మొన్న 8 మంది అందులో చనిపోతే అందులో 2 బయటకు తీసి ఇంకా 6 తీయలే, ఇంకా అటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దానికి సంబంధించి కూడా మాట్లాడినంట. మంత్రివర్గంలో చాలా విషయాలు మాట్లాడినారు. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే బీసీలకు 42% రిజర్వేషన్కి సంబంధించి ప్రధానంగా అంశం చర్చకు వచ్చింది. కాకపోతే ఏంటంటే హైకోర్టు ఏం చెప్తుంది అనే దానిపైన దాన్ని చూసి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం మాత్రం ఉందంట.